గుడ్ ఆఫ్టర్నూన్ సార్, అందరికీ స్వాగతం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్ 10th క్లాస్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు. సార్ ఎవరో తెలుసమ్మా? చాలా మందికి తెలియదు. సార్ ఇస్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, ఈజ్ కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్. సో మనకి టెక్స్ట్ బుక్స్ ఎక్కువ ఉంటాయి కదా, కరికులం అంతా కారణం ఆయనే, బాగా చదివించేదానికి కారణం ఆయనే. సో సార్ ఇస్ కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్. కోనా సార్ ఇస్ ఆల్సో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొదటిసారి స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్కి హైయర్ ఎడ్యుకేషన్ ప్లస్ టెక్నికల్ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్కి ఒకే ఒక సెక్రటరీ. ఎట్లయితే నేను ఒక మంత్రి ఉన్నాను, ఒకే ఒక సెక్రటరీ. ఫస్ట్ టైం నిర్ణయం తీసుకుని సార్ సెక్రటరీగా వచ్చారు. ఇక్కడ శ్రీనివాస్ గారు ఈజ్ ఆల్సో అన్ ఐఏఎస్ ఆఫీసర్. సార్ హ్యాండిల్ సర్వశిక్ష అభియాన్, స్పెషల్ ప్రాజెక్ట్ డైరెక్టర్. విజయ్ సార్, యూ కెన్ స్టార్ట్. సార్ థ్యాంక్ యూ సార్. అంటే చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వాలని కోరిక ఉంది, ఎక్కువ శాతం మంది అనేది. సో ఐ ఫీల్ వీ షుడ్ ఇంట్రడ్యూస్ యూ అండ్ ఇన్స్పైర్ దెమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్, షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ ఉన్న రిసోర్సెస్లో బాగా పర్ఫామ్ చేసిన విద్యార్థులందరికీ కూడా స్టేట్ లెవెల్లో వివిధ మేనేజ్మెంట్లు, అంటే జెడ్పీ నుంచి కానీ, ప్రభుత్వం తరపు నుంచి కానీ, మున్సిపల్లో కానీ, అదే మనకున్న రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ మోడల్ స్కూల్స్, కేజీబీవి, ఏపీఆర్ఎస్ కింద ప్రప్రథమంగా ఎంతమంది ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్, అంటే ఒకవేళ థర్డ్ ర్యాంక్లో కూడా సేమ్ మార్క్స్ వచ్చినా వి డిడ్ంట్ వాంట్ టు డిఫరెన్షియేట్ సార్, అందరినీ పిలిచాము. సో దట్ ఈస్ ద నెంబర్ ఇన్ టర్మ్స్ ఆఫ్, బికాజ్ ఒకే ఫస్ట్ ర్యాంక్లో ఒకే మార్క్ మీద 2-3 పిల్లలు ఉన్నా కూడా కొంతమంది పిలిచి కొంతమంది పిలవకపోతే ఇబ్బంది ఉంటుంది. కాబట్టి వీ వాంటెడ్ టు రికగ్నైజ్ యువర్ టాలెంట్ హియర్ అట్ ద స్టేట్ లెవెల్. దిస్ ఆపర్చునిటీ అంటే ఎక్కడో నలుమూలన, అప్పుడు చాలా శ్రీకాకుళం నుంచి, అనంతపురం నుంచి అందరూ వచ్చిన దాంట్లో కూడా ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, యూ విల్ ఫీల్ దట్ యువర్ స్పెషల్ నౌ, ఓకే, ఫస్ట్, అండ్ యూ డిజర్వ్ ఇట్. ఇది ఓన్లీ ఒక స్టెప్పింగ్ స్టోన్ తప్ప నెక్స్ట్ నుంచి పర్ఫార్మెన్స్లో కూడా మీ +1, +2లో కానీ మీ ఆస్పిరేషన్ లెవెల్స్, ఇప్పుడు మినిస్టర్ గారు కూడా చాలా చోట్ల చూశారు అన్నిని, చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్స్ అవ్వాలన్నారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో దట్ గోయింగ్ ఫార్వర్డ్ అట్లీస్ట్ యూ ఆస్పైర్ టు సంథింగ్ విచ్ ఈస్ లైక్ యూ కెన్ అచీవ్ ఇట్ అనే నమ్మకం ఈరోజు అందరి మధ్యన ఉన్న వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీకున్న అనేక ఇబ్బందులు ఎన్నున్నా కానీ ఒక్కటైతే ఐ జస్ట్ వాంటెడ్ టు, బిఫోర్ ఐ వాంటెడ్ టు గో టు అదర్ ఐటమ్స్ సార్, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎడ్యుకేషన్ ఈజ్ వన్ థింగ్ దట్ విల్ టేక్ యూ టు ప్లేసెస్. మీరు నిజంగా ఏది అనుకుంటారో అది ఓన్లీ ఎడ్యుకేషన్ ద్వారానే మీరు సాధించగలరు. ఈరోజు నేను ఇక్కడ యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్గా స్టేట్లో ఆల్మోస్ట్ ఇప్పుడు సార్ గైడెన్స్ మీద సెక్రటరీ గారు కానీ, మినిస్టర్ గారి దగ్గర అందరితో కూడా గైడెన్స్లో పనిచేస్తూ ఐ రన్ అట్లీస్ట్ 45,000 స్కూల్స్ డైరెక్ట్లీ అండ్ మానిటర్ 60,000 స్కూల్స్ ఇన్ ద స్టేట్. ఒక్కోసారి హ్యాపీ అనిపిస్తుంది దట్ వీఆర్ యాక్చువల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ అట్లీస్ట్ 70,000 పిల్లలు, 70 lakhs పిల్లలు. అందులో ఎంతమంది బాగా పర్ఫామ్ చేసి 100 days యాక్షన్ ప్లాన్ చూసారు, ఉపయోగపడింది కదా అందరికీ. సో డెఫినెట్లీ మేము కూడా కొన్ని లెసన్స్ నేర్చుకున్నాం. ఖచ్చితంగా నెక్స్ట్ టైం డిఫరెన్షియల్ ప్రోగ్రామ్ తీసుకొద్దామని చాలా రిఫార్మ్స్ కూడా సార్ ప్లాన్ చేసుకుంటున్నాం. బట్ ఈ ఆపర్చునిటీ ఏంటంటే, ముఖ్యంగా మంత్రివర్యులు, విద్యాశాఖ అమర్చులు అండ్ సెక్రటరీ గారు అందరి దగ్గర కూడా ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ పెడితే మీకు కూడా రేపొద్దున ఏ విధంగా ముందుకు లైఫ్ని అచీవ్ చేయడానికి ఆస్కారం ఉంటుందంటే మంచి ప్లాట్ఫామ్. ఏమి కంగారు పడకండి, బీ ఫ్రీ టు ఎక్స్ప్రెస్ యువర్ వ్యూస్. మేము టీచర్లు కాదమ్మా ఇక్కడేమి, మీరు యు ఆర్ ఫ్రీ టు ఇంటరాక్ట్ విత్ ఇట్. బట్ ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ సార్, ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ద టీమ్ ఆల్సో సార్, ఫ్రమ్ ఎస్సీఆర్టీ సైడ్ నుంచి కానీ, మేనేజ్మెంట్స్, కేజీబీవీ కానీ, ఏపీఆర్ఎస్ కానీ, మోడల్ స్కూల్స్ కానీ, ఎవ్రీథింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ సార్. ఫస్ట్ టైం ఎస్ వీ హ్యావ్ లెర్న్డ్ ఫ్యూ లెసన్స్, బట్ ఖచ్చితంగా 598 థ్యాంక్స్ టు యూ అమ్మా. ఐ థింక్ వీఆర్ వెరీ హ్యాపీ అట్ స్టేట్ లెవెల్. అంటే ప్రభుత్వ పాఠశాల చదువుకుంటూ కూడా ప్రైవేట్కి డీటుగా ఇంకా బెటర్గా ఐ థింక్ వీ హ్యావ్ గివెన్ ఎ గుడ్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ టైం నాదేంటంటే టాప్ 20 ర్యాంక్స్ లో మాక్సిమం అన్ని ఆ గవర్నమెంట్ స్కూల్ నుంచి ఉండాలనేది మన టార్గెట్. మాక్సిమం కదా, ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పండి నాకు. టాప్ 20లో మీరు ఎన్ని ర్యాంక్స్ తీసుకొస్తారనేది సార్, ఎవ్రీ ర్యాంక్ అనుకోండి సార్. ఇఫ్ this strategy has worked out as a testing this thing sir, now I know what to differentiate the strategy sir. We'll assure you at every point sir,
I'm not going to go give any 1 point also. I don't want to say I don't have a student, because I have equal number of students compared to private this thing. Equal number of students నా దగ్గర ఉన్నారు సార్. ఎవ్రీ పాయింట్ ఐల్ కంప్లీట్ సార్. వాళ్ళకి ఒక పాయింట్ 600 వస్తే 600 నా దగ్గర వస్తారు సార్ ఖచ్చితంగా. ఐఎమ్ వెరీ షూర్ దిస్ టైమ్ 100 days యాక్షన్ ప్లాన్ ఎవ్రీఎం చేస్తాం. బట్ దిస్ టైమ్ వీ హెవ్ గివెన్ దెమ్ నోట్స్ ఎవ్రీథింగ్, స్టడీ అవర్స్ పెట్టి బెటర్గా చేయడానికి. నౌ మీరు కొంచెం ఎక్స్ప్రెస్ చేయండి అమ్మా. ఒకవేళ ఏమైనా లోటుపాట్లు ఉంటే యువర్ వ్యూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, బికాస్ మీ జూనియర్ బ్యాచెస్కి మేలు జరుగుతుంది. మీ ఎక్స్పీరియన్స్లో కనుక కొన్ని ఏమైనా చేంజెస్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుందంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ. ఇట్స్ అ ఫీడ్బ్యాక్. వీ ఆల్వేస్ వాంట్, మీకు జూనియర్ బ్యాచెస్ ఉన్నారు కదా 10th క్లాస్కి వచ్చి కూర్చున్నారు, వాళ్ళకి మంచి జరగాలంటే సరే ఈ ప్లాన్ ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఈ టైం చేస్తే బాగుంటుంది. దాంట్లో లాస్ట్ టైం కొంచెం ఏంటంటే ఈ సిబిఎస్ఈ ట్రాన్సిషన్ అప్పుడు అట్ ద సేమ్ టైం సిలబస్ కంప్లీషన్ అప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది. బట్ దిస్ టైమ్ వీ అష్యూర్ యూ ఫర్ యువర్ జూనియర్ బ్యాచెస్ December 10th కల్లా మొత్తం సిలబస్ కంప్లీట్ చేసి ఈసారి ఒకలా కాకుండా నీలా బాగా పర్ఫామ్ చేసే వాళ్ళకి సపరేట్ యాక్షన్ ప్లాన్, జస్ట్ కొంచెం ఇబ్బంది ఉన్న వాళ్ళకి సపరేట్ యాక్షన్ ప్లాన్ తీద్దామని ఫీడ్బ్యాక్ వచ్చింది అందరి నుంచి. దట్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్ దిస్ టైమ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ అ ఆపర్చునిటీ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ టు ఐడెంటిఫై అండ్ నర్చర్ దిస్ టాలెంట్ సార్. We are hand holding this talent to intermediate right now, sir. I think we'll take this talent forward. Indulo kuda evarkaina for this 47 people, if you want any specific admissions into specific intermediate schools, sir, we want to hand hold this 47 children, sir, definitely. Meer evaina specific schools lo gaani colleges lo gaani chadukundam ani meeku anipiste ganaka DGA nunchi okasari please make note of it so that we'll take care of it, sir. Sir, now I request secretary garu to before Kuna sir takes మీలాగనే ఓవర్ అచీవర్ విజయ్ సార్. సో విజయ్ సార్ రిసీవ్డ్ అన్ అవార్డ్, ప్రతిభ అవార్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మీరు చదివే టైం మీ వయసులో ఆయనకి అవార్డు వచ్చింది, ఇంటర్మీడియట్లో వచ్చింది. సో విజయ్ గారు ఈజ్ అ గ్రేట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. వీ కెన్ డ్రీమ్, గవర్నమెంట్ మీకు అండగా ఉంటుంది. పాజిటివ్ మైండ్తో మనం ఏం చేసినా సాధించే శక్తి మనలో ఉంది. సో విజయ్ గారిని ఒక ఉదాహరణగా తీసుకుని మనందరం బాగా చదవాలి సార్. షైనింగ్ స్టార్స్ వెల్ స్టేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులు, మానవ వనరుల అభివృద్ధి శాఖ మార్చులు, మమ్మల్ని ముందుండి నడిపిస్తూ ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి గౌరవనీయులు మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, కమిషనర్ విజయరామరాజు గారికి, ఎస్పీడీ శ్రీనివాసరావు గారికి, అడిషనల్ పీడీ శ్రీనివాస్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి మరి మీరందరూ కూడా ముఖ్య అతిథులే. మరి మంత్రి గారు చేస్తున్న ఈ కార్యక్రమానికి, మేమందరం కలిసి చేస్తున్న కార్యక్రమానికి మీరు అతిథులుగానే వచ్చారు. మీ అందరికీ నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. మరి తల్లిదండ్రులకి నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా మంచి రోజు ఇది. పిల్లల్ని చూస్తుంటే 2 కళ్ళు సరిపోవటం లేదు. ముందుగా ఇంత మంచి ప్రతిభను చూపించిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నేను మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. బుడిబుడి నడకలు నేర్పించిన తల్లిదండ్రులు చదువులో కూడా ప్రోత్సహించి మీ పిల్లలు ఇంత చక్కగా రాణించేలాగా మీరు ప్రతిరోజు వాళ్ళని ప్రోత్సహించి ఈ రకంగా తీర్చిదిద్దారంటే తల్లిదండ్రులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది మామూలు విషయం కాదు. ప్రతి ఒక్క కుటుంబంలో చూస్తే ఒక కథ ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్స్లో ఎటువంటి పిల్లలు వస్తారో మంత్రి గారు మాకెప్పుడు చర్చిస్తూ ఉంటారు. వారికి పిల్లలంటే అమితమైన ప్రేమ, ముఖ్యంగా ఆడపిల్లల్ని బాగా ప్రోత్సహించాలి, బాగా చదివించాలి అనేది ఒక ప్రత్యేకమైన శ్రద్ధ. మేము ఈ డిపార్ట్మెంట్లో జాయిన్ అయినప్పుడు మాకు వారు చెప్పింది, ఈ డిపార్ట్మెంట్ నేను ఏరుకోరి తీసుకున్న ఎన్నో ఇబ్బందులు ఉంటాయి నాకు తెలుసు, కానీ విద్యారంగం అనేది ఒక పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చేసే ఒక ఆయుధం. దాని ద్వారా మనం ఏదైతే సమాజంలో ఉన్న పేదరికాన్ని విద్య ద్వారా మనం ఎదుర్కోవచ్చు అని చెప్పి ఆయన ఒక ఆలోచన, ఆయన విజన్.
దానికి అనుగుణంగానే ప్రభుత్వ బడుల్ని బెస్ట్ స్కూల్స్గా తీర్చిదిద్దాలి. అటు మౌలిక వసతులు కానీ, ఓ పక్కన చదువులు ఎలా చెప్పాలి, టెస్ట్ ఎలా కండక్ట్ చేయాలి, అన్ని విషయాల్లో మార్పులు తీసుకురావాలని చెప్పి ఓ ప్రయత్నం మొదలైపోయింది. దాని రిజల్ట్ ఈరోజు చూస్తున్నాం. ఈ పాపకి 598 మార్కులు వచ్చినాయంటే, అలాగే 597, 96 రకరకాల మార్కులు. అందరూ ప్రతి ఒక్కళ్ళు ఛాంపియన్స్. ఈరోజు మేము ఛాంపియన్స్ మధ్యలో కూర్చున్నామని మేము ఫీల్ అవుతున్నాం. మరి మీ ఇంట్లో ఏ ఒక్క స్టూడెంట్ని కదిలిచ్చినా కూడా ఒక్కొక్క కథ ఉంటుందని మాకు తెలుసు. ఇంట్లో ఎన్ని ఇబ్బందులు పడి ఉంటారు, ఎన్ని అడ్డంకులు దాటుకొని వచ్చి ఉంటారు, ఎన్ని అవరోధాలు దాటి ఉంటారు, పరిస్థితులు ఏంటో ఊహించవచ్చు. మాకు కొంత తెలుసు, కొంత తెలియకపోవచ్చు, కానీ అర్థం చేసుకోగలం. అన్నీ బాగుండి చేతిలో సిల్వర్ స్పూన్ అంటారు కదా, అలా ఉండి సాధిస్తే గొప్పతనం కాదు. మిమ్మల్ని అందరం చూస్తే మా కడుపు నిండిపోతుంది. ఎటువంటి పరిస్థితులు వచ్చారు, ఎక్కడో మాచర్లలో, ఎక్కడో శ్రీకాకుళం నుంచి ఎక్కడెక్కడో ఉండి ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఎటువంటి పరిస్థితిలో మరి పిల్లల్ని ఇలా చక్కగా తీర్చిదిద్దారో తలుసుకుంటే మాకు ఇంకా స్ఫూర్తి వస్తుంది. మంత్రి గారు ఇందాక మాకు అదే చెప్పారు. ఇది చూసి ఇందాక కమిషనర్ గారు మాట్లాడినట్టు ఇంకా స్టెప్పింగ్ స్టోన్, ఇంకా ఎలా చేయొచ్చు అనేది మీరందరూ ఇంకా 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 పైన మంచి పెద్ద మెట్లు ఎక్కాలని నేను కోరుకుంటున్నాను. పిల్లలు కాబట్టి ఒక అంశం గుర్తు చేసుకొని నేను ముగిచ్చేస్తా. ఒకసారి కొన్ని సంవత్సరాల క్రితం సార్ నేను ఫ్లైట్ ఎక్కుతుంటే, మీరు కూడా త్వరలో అందరూ ఫ్లైట్లు ఎక్కుతారు, ఇంటర్నేషనల్ ఫ్లైట్లు ఎక్కుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్లైట్ ఎక్కబోతుంటే అందరూ అమెరికా, యూరోప్ పంపిస్తే మళ్ళీ ఇక్కడ ఇబ్బంది పడతాం సార్. బెస్ట్ బ్రెయిన్స్ వెళ్ళిపోతే ఎలా, మనకి ఇబ్బంది, ఇక్కడే ఉండాలి. ఒక ఫ్లైట్ ఎక్కేటప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం నేను కలెక్టర్గా ఉన్నప్పుడు ఒక పాప అనకూడదు, పైలట్, నేను ఇట్లా ఎక్కుతుంటే ఇలా చూస్తుంది అమ్మాయి నన్ను. ఏంటి ఏమైనా తేడాగా ఉంది ఇట్లా. నేను మళ్ళా చూసి మళ్ళా తల తిప్పేసుకున్నాను. మళ్ళా కొంతసేపు ఎంత ఇలాగ పైలట్ చూస్తుంటే ఏదో తేడా ఉందనుకుంటాం కదా. సార్ మీరు కోనా శశిధర్ అని. అవునండి, ఎట్లా అంటే, సార్ నేను అప్పుడు మా ఫాదర్తో వచ్చాను, నేను పలా కాలేజీలో చదువుకునేవాడిని, చదువుకునేదాన్ని. అప్పుడు మిమ్మల్ని కలిసాము, ఏదో సమ్ గవర్నమెంట్ స్కీము లోన్ ఏదో అయింది, నేను ఈరోజు పైలట్ సార్ అని. నేను అంటే ఈరోజు నువ్వేనా పైలట్ చేసేది, నేను సేఫ్ హ్యాండ్స్లోనే ఉన్నానా, జాగ్రత్తగా ల్యాండ్ చేస్తావా అని అడిగా. అంటే మీరు నమ్మరు, ఇప్పుడు వరకు నేను ఎక్కిన ఫ్లైట్లన్నింటిలో కూడా బెస్ట్ ల్యాండింగ్. మళ్ళీ ఆగినప్పుడు దిగి ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఎంత చక్కగా, అది కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో చదువుకున్న అమ్మాయి, ఇలా మీలా ఒక పాప అమ్మాయి కూడా. సో రేపు మీరు పెద్ద ఏ రకంగా అయితే ప్రభుత్వం ప్రోత్సహిస్తుందో, తల్లిదండ్రులు కోరుకుంటున్నారో, మీరు ఒక సునీతా విలియమ్స్, ఒక సుందర్ పిచ్చయ్యో, లేకపోతే మీరు అనుకున్నట్టు ఐఏఎస్ ఆఫీసర్, సార్ కోరినట్టు మంచి పొలిటికల్ లీడర్స్ కాగాను, రాజకీయ నాయకులు, అదే సార్, రాజకీయ నాయకులుగా మీరు ఎదిగి మేమందరం గర్వపడే స్థితికి మీరు రావాలని, మీరు మీ స్కూల్కి వెళ్ళి ఏ రకంగా అయితే మీరు సాధించారో ఎప్పటికప్పుడు జూనియర్ బ్యాచెస్ని కూడా మీరు ప్రోత్సహిస్తూ, మంచి మాటలు చెప్తూ, ఏం సాధించవచ్చో, ఎలా సాధించవచ్చో మీరు చెప్తూ, ఆ మంచి సంస్కృతిని కంటిన్యూ చేస్తూ, ప్రభుత్వ బడులు అంటే దేనికి తక్కువ కాదు, మేము మట్టిలో మాణిక్యాలు లాంటి వాళ్ళం, వీఆర్ ది బెస్ట్ అనే విధంగా మీరందరూ ప్రపంచంలో నలుమూలలా మీరు వెళ్ళి, మేము మీ తల్లిదండ్రులు అందరూ గర్వించదగ్గ స్థితికి మీరు చేరుకోవాలని కోరుకుంటూ మరొకసారి మీకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను, మీకు మీ తల్లిదండ్రులకి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పాయింట్లంతా సార్ మాట్లాడేశారు, ఏం మిగిలించలే నాకు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన షైనింగ్ స్టార్స్కి, వాళ్ళ తల్లికి హృదయపూర్వక ధన్యవాదములు. అన్ని జిల్లాల నుంచి, మారుమూల ప్రాంతాల నుంచి మీరు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. మిమ్మల్ని చూస్తే కేవలం ఒక షైనింగ్ స్టార్స్ కాదు, మీలో ఉన్న కసి నాకు కనపడుతుంది. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులున్నా పిల్లలు బాగా చదవాలని ప్రోత్సహించారు తల్లిదండ్రులు. ఆ ప్రోత్సాహాన్ని మీరు అందుకుని కసిగా మార్చుకొని, వాళ్ళు గర్వపడే విధంగా
ఈరోజు వాళ్ళు ఈ బిల్డింగ్లో కూర్చుంటున్నారంటే దానికి కారణం మీరు, మీలో ఉన్న కసి. ఆ కసి ఎప్పుడూ మరవకూడదు. ఎంత పైకి ఎదిగినా మనలో కసి ఉంటేనే ఇంకా ఎదగచ్చు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అదే. నేను ఈరోజు వెళ్ళి సార్ డిపార్ట్మెంట్లో ఈ సంస్కరణ తీసుకొచ్చాం, ఇన్ని రిజల్ట్స్ వచ్చినట్టు, చాలా సంతోషం, నెక్స్ట్ స్టెప్స్ ఏంటని అడుగుతారు. కనీసం ఒక్క సెకండ్ హ్యాపీనెస్ ఆయన మాకు ఇవ్వడు. ఈరోజు కూడా మేము ఏదో డిస్కషన్కి వెళ్తే ఒక్క సెకండ్ బాగా చేశారు, నెక్స్ట్ ఏంటని అడిగారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ స్థాయికి వచ్చారంటే దాని వెనకాల ఆయనకున్న కసి, చేయాలని ఒక తపన. ఆ కసి అనేది మీలో ఎప్పుడు ఉండాలి. ఈరోజు చూస్తే 47 మంది మీరు వచ్చారు. దాంతో సుమారుగా మెజారిటీ అంతా అమ్మాయిలే ఉన్నారు. అదే నవ్వుకున్నాం, మేము ఇంకా పోటీ పడాలి, ఇట్లా అయితే కష్టం అని. మన రిజల్ట్స్లో కూడా ఎక్కువ శాతం మార్కులు కూడా వచ్చింది ఆడపిల్లలకి. దీంట్లో ప్రధానంగా 3 స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ ఉండటం కూడా నాకైతే పర్సనల్గా ఆనందం కలిగిస్తుంది. నేను ఎప్పటి నుంచో అనుకునేవాడిని, ఎందుకు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత లేదు, ఎందుకు ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ రంగంతో ధీటుగా మనం పాఠాలు చెప్పుకోలేకపోతున్నాం. నేను కార్నిగీ మెల్లన్ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు ప్రతి ఎండాకాలం సెలవుల్లో నేను పనిచేసేవాడిని. నాకున్న అవకాశాల మేరకు ఒక సమ్మర్ నేను జర్మనీలో పనిచేశాను. జర్మనీలో చూస్తే ప్రభుత్వ విద్య చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పటి నుంచి అనుకునేవాడిని, ఎందుకు ప్రభుత్వ విద్య మనం నాణ్యత పెంచలేమో అని పదే అనుకునేవాడిని. ప్రత్యేకంగా ఈసారి అవకాశం వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు, గతంలో వేరే శాఖ చేసావు, అది పవన్ అన్న కోరుతున్నారు, మీరు ఏ శాఖ చేయాలనుకుంటున్నారంటే నేను చెప్పాను, విద్యాశాఖ నాకు ఇవ్వండి సార్, ఒక కమిట్మెంట్తో చేయాలనుకుంటున్నాను. అప్పుడే నన్ను అడిగారు, చాలా కఠినమైన శాఖ, యూనియన్స్ ఉంటాయి, నువ్వు చేయగలుగుతావా అని. అందుకే అడుగుతున్నాను సార్ అని. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, ఆల్ ఆఫ్ us హ్యావ్ టు చూజ్ అ రోడ్ లెస్ ట్రావెల్డ్. మీరందరూ అనుకోవచ్చు లోకేష్కి ఏముంది, అన్నీ ఉన్నాయి కదా అని. ఎస్, చదువు వచ్చేలా తల్లిదండ్రులు బాగా ప్రోత్సహించారు. నేను ఏ యూనివర్సిటీకి వెళ్ళాలన్నా కూడా గైడ్ చేశారు, బాగా చదివా. కానీ నేను రాజకీయాల్లోకి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేయాలంటే 1984 తర్వాత గెలవని నియోజకవర్గంలో నేను 2019లో పోటీ చేశాను. ఓడిపోయా. ఒకరోజు బాధ కలిగింది, రెండో రోజు నుంచి ఆ బాధ, ఆవేదన నాలో కసి పెంచింది. ఇక్కడనే మళ్ళీ పోటీ చేయాలి, గెలవాలని కసితో ఆ రోజు, రెండో రోజు నుంచి పనిచేశా. 5 years కష్టపడ్డా. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా టాప్ 3 మెజారిటీస్లో నియోజకవర్గం వచ్చింది. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, దెర్ ఇస్ నో రీప్లేస్మెంట్ ఫర్ విల్ పవర్, దెర్ ఇస్ నో రీప్లేస్మెంట్ ఫర్ హార్డ్ వర్క్. ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా నేను అయిన తర్వాత కూడా అనేక సమస్యలు ఎదుర్కొన్నాం. నిన్న మొన్న కూడా యూనియన్లతో సంప్రదింపులు చేశాం. ఒక దశలో నాకు ఇరిటేషన్ వచ్చినా 2 మెట్లు తగ్గి లార్జర్ ఇంట్రెస్ట్ చేయాలనే డిస్కషన్ కూడా మేము అందరూ ఓపెన్గా మాట్లాడుకున్నాం. అనేక కష్టాలు ఉన్నాయని తెలుసు మాకు, కానీ ఒక పట్టుదలతో చేద్దాం, మార్పు తీసుకొద్దాం, నాణ్యత పెంచుదాం. ఈసారి నాకు ఫుల్ ఇయర్ రాలా చేతికి, ఎందుకంటే ఎన్నికలయ్యి కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన జూన్లో. ఎక్సెప్ట్ శ్రీనివాస్ గారు, మిగతా మీ అందరం కొత్త టీం ఈ డిపార్ట్మెంట్లో. సో మీ అందరం సెటిల్ అయ్యేలా చాలా టైం పట్టింది, సబ్జెక్ట్ అర్థమయ్యేదానికి టైం పట్టింది. వాస్తవం చెప్పాలంటే మీకు 100 days యాక్షన్ ప్లాన్ తప్ప మేము పెద్ద చేసింది కూడా ఏం లేదు, లిమిటెడ్. కానీ ఇప్పుడు నుంచి మాకు ఇంకో 1 year దొరుకుతుంది. సో జల్లెడు బట్టి పిల్లల్ని మోటివేట్ చేయాలి. షైనింగ్ స్టార్స్తో పాటు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, అందరూ మీ స్పీడ్లో నేర్చుకోలేరు, కొంతమంది నాలాగా కూడా ఉంటారు స్లో లెర్నర్స్, వాళ్ళని కూడా మోటివేట్ చేయాలి, వాళ్ళని కూడా ఇంప్రూవ్ చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఒక జోక్గా చెప్పాలి, నేను స్టాన్ఫర్డ్లో చదివేటప్పుడు, స్టాన్ఫర్డ్లో MBA చేశాను. అక్కడ ఆర్జే మిల్లర్స్ అని ఉంటారు,
టాప్ 3% ఆఫ్ ద క్లాస్ వాళ్ళని ఆర్జే మిల్లర్స్ అంటారు. సో మేము అందరూ నవ్వుకునే వాళ్ళం, వీఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ ఆర్జే మిల్లర్స్ అని. అట్లా ఈరోజు ఐఎమ్ ఫ్రెండ్స్ ఆఫ్ షైనింగ్ స్టార్స్. మీరు బాగా చదివారు, బాగా కష్టపడ్డారు, ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్తో ఈరోజు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి, మీ మెరిట్ ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టింది. మిమ్మల్ని అందరం చూసిన తర్వాత సమాజంలో ఉన్న తల్లిదండ్రులకి ప్రభుత్వ విద్య పైన నమ్మకం పెరుగుతుంది. నేను ఎంత మాట్లాడినా, శాసనసభలో నేను ఎంత మాట్లాడినా రిజల్ట్స్ విల్ స్పీక్. నేను అదే అధికారులు చెప్తా, అవుట్పుట్లు కాదు, ఎన్ని గంటలు చదువు చెప్పాం కాదు, ఎన్ని సార్లు వచ్చారు కాదు, నాకు అవుట్కమ్ రిజల్ట్స్లో మనం చూపించాలి సమాజానికి. ఒక్క నంబర్ పైన మనల్ని మెజర్ చేస్తారని పదే పదే చెప్పాడు. ఈరోజు మీరు ప్రభుత్వ విద్య పైన నమ్మకం పెంచిన వాళ్ళు అవుతారు. నిజంగానే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. యు ఆర్ ద బ్రాండ్ అంబాసిడర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వచ్చే సంవత్సరం నుంచి ప్రైవేట్ సంస్థలతో ధీటుగా మేము కూడా యాడ్లు ఇవ్వబోతున్నాం. మీరు యాడ్లు చూస్తారు కదా, రిజల్ట్స్ వచ్చిన తర్వాత 1, 2, 3, 4, 4, 5 అనే యాడ్లు ఇస్తారే, వాళ్ళతో ధీటుగా మేము కూడా ఇద్దాం నెక్స్ట్ ఇయర్ నుంచి. ఆ క్వాలిటీ తీసుకొద్దాం అనే లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇక్కడున్న నిజంగానే ఆడపిల్లని నేను అభినందిస్తున్నా. ఒక పట్టుదలతో మీరు చదివారు, ఇక్కడితో మీరు ఆగకూడదు. నేను చాలా స్పష్టంగా గమనించింది ఏంటంటే, గతంలో అందరం జాయింట్ ఫ్యామిలీస్లో ఉండేవాళ్ళం. అంటే 2-3 తరాలు కలిసి ఉండేవారు. దాంతో వాల్యూ సిస్టమ్ ఒక రకంగా ఉండేది. అంటే ఇంట్లో 10 మంది కూర్చుంటే ఒకరు బాధ్యత తీసుకున్నారు వడ్డిచ్చేదానికి, లేదంటే ఇంటి పనులు చేసినాక ఒకరు బాధ్యత తీసుకున్నారు. అంటే కలిసికట్టుగా ఉండేవారు. ఇప్పుడు అందరం న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయాం, అంటే చిన్న చిన్న కుటుంబాలు అయిపోయినాయి. దానివల్ల నా వ్యక్తిగత అభిప్రాయం వాల్యూస్ తగ్గినాయి సమాజంలో. ఇప్పుడు కూడా మేము జాయింట్ ఫ్యామిలీ, 3 తరాలు ఒకే ఇంట్లో ఉంటున్నాం. దేవుడి దయ వల్ల 4 తరాలు ఒకే ఇంట్లో ఉండాలని ఆశించే వాళ్ళం మేము. వాల్యూ సిస్టమ్ పడిపోయింది ఇప్పుడు. ప్రత్యేకంగా కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి. చిన్నప్పుడు అనేవారు ఆడపిల్లలాగా ఏడవద్దని, గాజులు తోడుకునేవాన్ని. ఇవన్నీ స్టీరియోటైప్స్కి ఫుల్ స్టాప్ పెట్టాలి. నేను యువగలం పాదయాత్ర చేసినప్పుడు మహిళల పైన జరుగుతున్న దాడుల గురించి డిస్కస్ చేశాను. మా నాయకురాలతో మాట్లాడుకునేవాళ్ళు. అనిత గారు ఉన్నారు ఇప్పుడు హోంమంత్రి గారు, మా మహిళా అధ్యక్షురాలు మేడం గారితో చాలా డిస్కస్ చేశాను. మేము ఆనాడు బలంగా నమ్మింది విద్యలో మార్పు రావాలి, మహిళలు మగవాళ్ళు సమానం అనేది విద్యలో చూపించాలని లక్ష్యంతో ఉండాలని ఆనాడు నిర్ణయించుకున్నాం. అందుకే మీరు చూస్తే ఇప్పుడు వచ్చే కొత్త పుస్తకాల్లో కూడా ఇంటి పనులు ఇద్దరు చేస్తున్నట్టు చూపిస్తున్నాం, 50-50. అంటే ఈ చిన్న మార్పులు అయి ఉండొచ్చు, కానీ సమాజంలో చాలా కీలకమైన మార్పులు వస్తాయని బలంగా నమ్మేవాళ్ళం. జీవితం అనేది ఈజీ కాదు. దేవుడు మీకు అనేక పరీక్షలు పెడతాడు. ఒక్కొక్క కుటుంబానికి ఒక రకమైన పరీక్షలు పెడతాడు. కానీ ఆ పరీక్ష జయించే శక్తి కూడా దేవుడు మనకిస్తాడు. అది ఇక్కడున్న మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. నాకు కూడా అనేక పరీక్షలు అన్ని రకాలుగా పెట్టారు. ఒక ఛాలెంజ్గా తీసుకుంటే మనం ఏదైనా సాధించవచ్చు. అది దయచేసి మీరందరూ గుర్తుపెట్టుకోవాలని ఇక్కడున్న పిల్లలందరినీ మిమ్మల్ని కోరుతున్నా. మీ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాం. ఇప్పుడే కమిషనర్ గారు చెప్పినట్లు ఒక మాటలు చెప్పాలంటే యువర్ ద టెస్ట్ బ్యాచ్. అంటే మేము అనుకున్న ఆలోచనలు మీ పైన ఉపయోగించాం. కొన్ని మిస్ఫైర్ అయినాయి, కొన్ని సక్సెస్ అయినాయి. ఫీడ్బ్యాక్ తీసుకోవాలి లక్ష్యంతో మేమున్నాం. ప్రభుత్వ విద్యలో అనేక సంస్కరణలు తీసుకొద్దామని పనులు ప్రారంభించాం. ఆ సంస్కరణలని జూన్ మాసానికి మొత్తం అయిపోతాయి. సో ఇప్పుడు ఈరోజు ఈ ఇంటరాక్షన్లో ఓపెన్గా మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఆ ఫీడ్బ్యాక్ వస్తేనే మేము ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఎక్కడ ఇంప్రూవ్ చేయాలి అనేది మాకు కూడా తెలుస్తుంది. ఇక్కడ ఎవరు ఏం ఫీల్ అవ్వరు, ఇది బాగాలేదని చెప్పాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఓపెన్ ఫీడ్బ్యాక్. ఈరోజు కూడా క్యాబినెట్ మీటింగ్ నుంచి నేను పరిగెత్తుకుంటూ వచ్చాను. చాలా లేట్ అయింది ఈరోజు క్యాబినెట్ మీటింగ్. సుమారుగా 4.5 గంటలు నడిచింది క్యాబినెట్ మీటింగ్.
కేబినెట్ మీటింగ్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు పదే పదే చెప్పేది, ఏమైనా ఉంటే ఫీడ్బ్యాక్ ఇక్కడ చెప్పండి, ఓపెన్గా మాట్లాడి మాకు చెప్తారు. సో ఈ సమావేశంలో కూడా మీరు ఓపెన్గా ఫీడ్బ్యాక్ ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఇంకా తల్లిదండ్రులకు వచ్చేగల ఏ కళ్ళైతే మీరు కన్నారో ఈరోజు మీ పిల్లలు నెరవేర్చడం జరుగుతుంది. చదువు ఇక్కడతో ఆగకూడదు. ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు అండగా నిలబడుతుంది. మీరు చూస్తే కేవలం స్కూల్ ఎడ్యుకేషనే కాకుండా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో కూడా, అంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు కూడా బలోపేతం చేస్తున్నాం. మీరు మొన్న రిజల్ట్స్ కూడా బాగా వచ్చినాయి. ఒక పక్కన అది చేస్తున్నాం. హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేగల కూడా సంపూర్ణ ఫీ రీయింబర్స్మెంట్ విధానాన్ని మేము ముందరికి తీసుకెళ్తున్నాం. పీజీ ఫీ రీయింబర్స్మెంట్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గైడ్ లైన్స్ ఫామ్ చేయమని మాకు ఆదేశాలు జారీ చేశారు. అంటే ప్రభుత్వం అన్ని రకాలుగా మీ పిల్లలకి అండగా నిలబడుతుంది. మీ పైన కూడా బాధ్యత ఉంది. పిల్లల్ని మీరు మోటివేట్ చేయాలా, గైడ్ చేయాలా. చాలా క్రిటికల్ ఏజ్ ఇప్పుడు, వచ్చే 2 సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్. సో ఆ గైడెన్స్ అనేది ఎప్పుడు మీరు ఉండాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా మీరు కేవలం స్టూడెంట్స్ కాదు, మీరందరూ ఈరోజు స్టోరీ టెల్లర్స్. మీరు వెళ్ళాలి, మీరు మీ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో మీరు మాట్లాడాలి. మీకు ఏదైతే డ్రీమ్ వాల్ చూసా, గ్రాటిట్యూడ్ వాల్ చూసా, ఇవన్నీ మీరు మాట్లాడాలి. మిమ్మల్ని చూసి నెక్స్ట్ జనరేషన్ అంటే నెక్స్ట్ బ్యాచ్ ఇన్స్పైర్ అవ్వాలి. ఆ బాధ్యత ఇక్కడున్న మీ అందరి పైన ఉంది. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ప్రభుత్వ విద్య అనేది ప్రైవేట్ కన్నా తక్కువ కాదనేది చెప్పాల్సిన అవసరం. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ కన్నా మెరుగైందని చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ మనందరి పైన ఉంది. నేను ఎటుకో నాకు క్యాంపెయిన్ చేస్తాం, మీరు బాధ్యత తీసుకుని ఒక్కొక్కరు మాట్లాడాలి. మీరందరూ ఎటుకో బాగానే యాక్టివ్గా ఉంటారు. ఐఎమ్ షూర్ ఇక్కడ ఉన్న చాలా మంది ఇన్స్టాగ్రామ్లో బాగా యాక్టివ్గా ఉండుంటారు అనుకుంటున్నా. ఉన్నారా? లేదంటే నో టైం, ఓన్లీ చదివే, ఇంట్లో ఫోన్ ఇవ్వలే, ఎవరికి ఫోన్ కూడా ఇవ్వట్లేదా? బెస్ట్ డెసిషన్ ఇది. ఫోన్ ఎంత తక్కువ వాడితే ఈ వయసులో అంత బెటర్. కానీ మీరు మీ సోషల్ మీడియాలో యాక్టివిస్ట్గా మారి ప్రభుత్వ పాఠశాలల గురించి మీరు అందరూ మాట్లాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అంతేకాకుండా నిజంగా అధికారులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మిమ్మల్ని అందరూ నేను అభినందిస్తున్నా. చాలా బాగా కష్టపడ్డారు. తక్కువ సమయం, 100 రోజుల యాక్షన్ ప్లాన్ ఉన్నప్పుడు అనేక మంది అనేక మాటలు చెప్పినా మీరు అందరూ నిలబడినందుకు, మంచి రిజల్ట్ సాధించినందుకు, ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏదో మ్యాజిక్ జరుగుతుందన్న డిస్కషన్ ఇప్పుడు మొదలైంది. భారతదేశ వ్యాప్తంగా ఈరోజే ఒక ఆర్టికల్ కూడా వస్తే అందరికీ నేను పోస్ట్ చేశా. డిస్కషన్ మొదలైంది. అంటే ప్రభుత్వం కమిటెడ్గా ఉంది, ప్రభుత్వ విద్యని బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉంది. ఆంధ్ర రాష్ట్రం మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనందరం చూడాలని ఆర్టికల్లో చెప్తూ నిజంగానే ఒక గర్వంగా అనిపించింది. ఇన్ఫాక్ట్ క్యాబినెట్ మీటింగ్లో ఉన్నప్పుడు వచ్చింది ఆర్టికల్. చాలా గర్వంగా అనిపించింది. ఎస్, ఇంకా చేయాలి, పట్టుదలతో చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. కానీ ఇక్కడ ఉన్న పిల్లలను చివరిగా కోరేది ఒకటే, మీలో ఉన్న కసి జీవితాంతం ఉండాలి. మనం అనుకునే అన్ని అవ్వవు, బాధపడాల్సిన అవసరం. అదొక పరీక్ష అనుకోవాలి మైండ్లో, అంతే. దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. ఈ పరీక్ష నేను చేస్తానన్న లక్ష్యంతో మీరందరూ పనిచేయాలని మీకు తెలుపుకుంటూ నిజంగా ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్, హ్యాపీ. గతంలో మేము చేసాం, ఐ థింక్ కరెక్ట్గా 2 months బ్యాక్ ఇంటర్మీడియట్లో, అంటే గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్లో బాగా రిజల్ట్స్ వచ్చిన పిల్లలతో ఇట్లా సమావేశం పెట్టుకున్నాం. చాలా ఫీడ్బ్యాక్ వచ్చింది. తల్లిదండ్రులు నవ్వు చూసాను ఆ రోజు, ఈరోజు కూడా చూస్తున్నా. మీ తల్లిదండ్రులు గర్వంగా చూస్తున్నారు మీ వైపు. వాళ్ళు ఎప్పుడు గర్వంగా చూసే విధంగా, తల్లిదండ్రులకు ఎప్పుడు చెడ్డ పేరు మటుకు మనం తీసుకురాకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. మనం తీసుకున్న నిర్ణయాల వల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదు. మేము కూడా జూన్ మాసం తర్వాత డ్రగ్స్ పైన నిజంగా యుద్ధం ప్రకటిద్దామని నిర్ణయించుకున్నాం. డ్రగ్స్ వల్ల ఒక తరం నాశనం అయిపోతున్నాను, నిజంగా బాధ వేస్తుంది. మొన్నటి వరకు టీం అంతా సెట్ అయింది. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ అప్ వెరీ సీరియస్లీ. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం వల్ల ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది తల్లిదండ్రులు. అది మీరు మనసులో పెట్టుకుని రాబోయే రోజుల్లో తీసుకునే నిర్ణయాలు తీసుకునే సమయానికి అది గుర్తుపెట్టుకోవాలి. ఆలోచించి తీసుకోమని
మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఇప్పుడు ఓపెన్ ఇంటరాక్షన్ అనుకున్నాం శ్రీనివాస్ సార్. సో ఓపెన్ ఇంటరాక్షన్ అనుకున్నాం. గివ్ అస్ ఫీడ్బ్యాక్, ఏం పర్వాలేదు, ఇది బాగాలేదని మీరు చెప్పండి. ఇక్కడ ఎవరు ఫీల్ అవ్వరు. మీరందరూ గమనిస్తే మేము అందరూ పెన్నులు రెడీ చేసుకుని కూర్చున్నాం. మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే సీరియస్ గా రాసుకుని వీ వాంట్ ఇంప్లిమెంట్. So with your permission, can I call few students? సో ఓపెన్ గా ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని కోరుకుంటున్నాను. Thank you, sir. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్. Can I request Satvika, APMS? సార్ మైక్ చెప్పినట్టు ఇస్తారమ్మా ఒక్క నిమిషం. మీరు నిర్భయంగా నిస్సంకోచంగా మీ అనుభవాలు షేర్ చేసుకోండి. ముందల మీ పేరు, మీరు ఎక్కడ చదివారు, వివరాలు చెప్పి మాట్లాడమ్మా. చెప్పండి. Firstly, good evening to all. Good afternoon to all. My name is Satvika and I am from AP Model School, Mittamidipalli. And today I am very happy to be in here and respected Nara Lokesh Garu, dignified dignitaries over the dais, and all my dear parents and esteemed guests and my fellow students. My heartfelt pranams to all. And firstly, I want to congratulate all the students, all my fellow students who are here. And today I'm honored to express my admiration to Nara Lokesh sir for his great efforts in transforming the government schools and empowering the students like us, sir. Thank you, sir. And as a student from a government school, I have witnessed firsthand the positive impact on your program, sir. The introduction of digital classes, modern teaching methods, and skill development initiatives has opened doors for new opportunities, sir. And your commitment to provide quality education and bridging the gap between government and private schools is truly commendable, sir. And today I'm very happy and today I'm very proud to be here. And I secured 591 marks out of 600, sir. And my parents and my teachers also encouraged me a lot, and they always motivated me. And we promise that, sir, we will utilize all the opportunities that you have provided, and we will strive to become a best and good citizen and leaders of tomorrow, sir. Thank you for giving this golden opportunity, sir. This is Satvika signing off. Jai Hind. జై హింద్. సాత్విక, ఫీడ్బ్యాక్ ఇవ్వమంటే ఫీడ్బ్యాక్ ఇవ్వకుండా అన్ని చెప్పేసి ఎనీ ఫీడ్బ్యాక్, నో, వాట్ ఆర్ ద ఏరియాస్ టు ఇంప్రూవ్? టెల్ మీ అట్లీస్ట్ వన్ ఏరియా టు ఇంప్రూవ్. ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు టెల్ మీ అట్లీస్ట్ వన్ కన్నా ఎక్కువ మీరు చెప్పచ్చు, ఐ హావ్ నో ప్రాబ్లం, బట్ అట్లీస్ట్ వన్ ఏరియా దట్ యూ బిలీవ్ we should do for your next batch. సాత్విక, సార్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, I'm తెలుసులే స్వామి, she is following me, don't worry. వాళ్ళు మనకన్నా షార్ప్ స్వామి, మీరు వరి అవద్దు. చెప్పమ్మా. So it could be curriculum, it could be textbooks, it could be school infra, it could be hand holding. What do you think? What should we improve? Sir, actually we have an occasional subject, sir. So please improve lab facilities that we have, sir. Lab facilities, sir. What kind of labs? We have occasional subject as IT, sir. Yes. In information technology. Yeah. Improving lab facilities is better, sir. I think so. Point taken. Thank you very much. Thank you, sir. ఎవరు మైక్ తీసుకున్నా కంపల్సరీ ఒకటన్నా చెప్పాలి నాకు ఇంప్రూవ్మెంట్స్. థ్యాంక్ యూ అమ్మా. So with your permission, sir, now I would request Akshita KGBV, Amrapuram. అమరాపురం అంటే ఇక్కడ అమరాపురం అంటే ఏ జిల్లా అమ్మా? సత్యసాయి, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్, సార్. సత్యసాయి జిల్లా. వెరీ నైస్. చెప్పమ్మా. Honorable Education Minister, sir, esteemed dignitaries,
teachers and parents and all my dear friends. Great day to everyone. I am Akshita. I came from a rural village in Kundurpi Mandal, Anantapur district. I studied 10th class in KZBV Amarapuram, Sri Sathya Sai district. I got 586 marks out of 600 in my 10th class. I am very happy to be here today to speak in front of you, sir. My teachers and my parents motivated me at every step, sir. They believed in me and encouraged me. Their encouragement gives to me the strength to work hard and dream high, sir. I am requesting you, sir. I am requesting you to continue encouraging and supporting all students who are from rural areas, sir. Thank you for giving this golden opportunity to speak in front of you, sir. నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు ఇంకా. యూ హ్యావ్ టు గివ్ మీ వన్ ఫీడ్బ్యాక్ అమ్మా. Sir, improving education in rural areas also, sir. ఇంప్రూవింగ్ అంటే ఏం చేయాలి చెప్తాలి? అంటే ఇప్పుడు Providing better- ఇస్ ఇట్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ అంటే యాక్సెస్ అంటే డిస్టెన్స్ ఆర్ క్వాలిటీ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెల్లి చెప్పినట్టు ల్యాబ్స్. మీ ఫీలింగ్ ఏంటి? బెటర్ ఫ్యాకల్టీస్ ఉంటే బాగా చదువుకోవచ్చు అనేసి సార్. ఇంకా మీరు కేజీబీలో చదువుకున్నారు కదా, సార్. 5 years ఎక్స్పీరియన్స్ లో ఇంకా ఏం చేస్తే మీకు గర్ల్ స్టూడెంట్స్ అందరికీ బాగా జరుగుతుంది అది చెప్పండి. యువర్ రెసిడెంట్ స్టూడెంట్ కదా, రెసిడెన్షియల్ చదువుకున్నారు, చాలా ఇబ్బందులు ఉంటాయి కదా, వాటిల్లోంచి ఏదన్నా మీరు ఒక సలహా ఇవ్వండి. అదే సార్, ఇంప్రూవింగ్ ఎడ్యుకేషన్ నో, ఇంప్రూవింగ్ ఎడ్యుకేషన్ ఇన్ జనరల్ కన్నా అంటే ఉపాధ్యాయుల క్వాలిటీ ఇంప్రూవ్మెంటా సార్. అంటే టెక్నాలజీ ఇంప్రూవ్మెంటా? వాట్ డూ యూ థింక్? మా కేజీబీవీకి పంచతంత్ర అనే ప్రోగ్రామ్స్ అమల్లో ఉంటాయి సార్. వాటిని అలాగే ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగా చదువుకోగలుగుతామనేసి. ఐఎమ్ సారీ, ఏంటమ్మా? పంచతంత్ర అనే ప్రోగ్రామ్స్ ఉంటాయి సార్ మాకు. అవునమ్మా. వాటిని ఇంకా ఎంకరేజ్ చేస్తే ఇంకా మేము బాగా చదువుకోవచ్చు అనేసి. ఫేర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై హింద్. Sir, next student to interact with the minister, sir, Kaniti Kishore, ZPHS Hukumpeta, Rajamandri. Honorable Education Minister, sir, and all the dignitaries, parents, and my dear friends, a very good evening to all. I am Kishore from ZPHS Hukumpeta, Rajamandri Rural, East Godavari District, Andhra Pradesh. First of all, today is the most memorable day for me, sir, because I never expected this. నేను ఇలాగా హానరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్తో ఇలా స్టేట్ లెవెల్ ఫెలిసిటేషన్ చేసుకుంటాను అండ్ ఇలా హానరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ డైరెక్ట్ ఇంటరాక్షన్ అవుతాననేది ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ సార్. ఈ సక్సెస్కి పేరెంట్స్ అండ్ టీచర్స్ సపోర్ట్ ఎంత ఉందో గవర్నమెంట్ సపోర్ట్ కూడా అంతే ఉంది సార్. ఎస్పెషల్లీ 100 days యాక్షన్ ప్లాన్ ఈజ్ ఎ వండర్ఫుల్ డెసిషన్ సార్. బికాస్ మనం ఎందులో అన్నా సక్సెస్ అవ్వాలంటే ఒక ప్రాపర్ టైం టేబుల్ అనేది ఉండాలి. కానీ ఈ ఇయర్ మన ప్రభుత్వం అది ప్రొవైడ్ చేయడం వల్ల మేము ఈ అచీవ్మెంట్ చేసామని అతిశయోక్తిగా చెప్పుకోగలం సార్. అండ్ ఐఎమ్ టు బికమ్ an IAS officer to do justice for poor people and because it's a good opportunity to service the society and I would like to change the society when I become an IAS officer and I am very thankful to my parents and teachers who encouraged me a lot for this achievement. And మా పేరెంట్స్ అండ్ టీచర్స్ చెప్పింది ఒకటే, అంగవైకల్యం ప్రతిభకు అడ్డు కాదు అని నిరూపించు అని అన్నారు సార్. సో టుడే I secured 487 out of 500 with 97.4% in children with special needs categories, sir. So very thank you, sir, for government schools, private schools కి ఏ మాత్రం అడ్డు కాదు. మొత్తం మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా గవర్నమెంట్ స్కూల్స్లోనే బాగా వస్తున్నాయి సార్. అండ్ కాంపిటీషన్స్ ఎవ్రీ మంత్ మాకైతే డేర్గా చెప్పుకోవాలంటే కాంపిటీషన్స్ ఎవ్రీ మంత్ 2 times అన్నా ఉంటాయి సార్. లైక్ స్వర్ణాంధ్ర అలా సార్. మేము కాంపిటీషన్స్లో ఇలా పార్టిసిపేట్ చేయడం వల్లే స్టేజ్ ఫియర్ లేకుండా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నామని మేము నిర్భయంగా చెప్పుకోగలుగుతున్నాం సార్. అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మై ఫీడ్బ్యాక్ ఈస్ మా స్కూల్లో ఒక సైన్స్ ల్యాబ్ అనేది ఇంకా డెవలప్ చేస్తే బాగుందని నా ఉద్దేశం సార్. ఇప్పుడు ల్యాబ్స్ లేవా? ల్యాబ్ ఉంది కానీ అక్కడ మెటీరియల్స్ అనేవి ఏం పనిచేయట్లేదు సార్, లైక్ మైక్రోస్కోప్ అవి. సో మేము ఫిజిక్స్ అవన్నీ చూస్తున్నాం కానీ IFP ప్యానల్స్ లో యూట్యూబ్ లో చూస్తున్నాం సార్ ప్రెసెంట్ అవి. సో అవి డైరెక్ట్ గా చూస్తే ఇంకా స్టూడెంట్స్ అనేవారు మైండ్ లో గుర్తించుకొని ఎగ్జామ్ లో బాగా ప్రెజెంట్ చేయగలరని మా ఒపీనియన్స్. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ సార్.
ఒక్క నిమిషం. ఐ హ్యావ్ అ ఫాలో అప్ క్వశ్చన్. చిన్న నుంచో ఉన్నానా? 100 days యాక్షన్ ప్లాన్ లో మీకు నచ్చింది ఏంటి? వాట్ డిడ్ యూ ఫీల్ వీ డిడ్ రైట్ అండ్ వాట్ కెన్ వి ఇంప్రూవ్ ఇన్ ద 100 days యాక్షన్ ప్లాన్? అంటే నవంబర్ కల్లా సిలబస్ అయిపోవడం అండ్ సండే స్కూల్ స్టడీ అవర్స్ 8 to 5:30 సార్ మా స్కూల్లో. అప్పటి నుంచి 100 days యాక్షన్ ప్లాన్ నుంచి సండే కూడా అంటే ఈ టైం నుంచి ఈ టైంకి మీరు చెయ్యండి అంటే రోజు ఈ లెసన్స్. అండ్ ఇంకొకటి మాకు అందులో బాగా నచ్చింది లెసన్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అందులో ఉన్నాయి సార్. సో మాకు SCRT 3 మోడల్ పేపర్స్ రిలీజ్ చేసింది సార్. అందులో నుంచి మాకు SSC బోర్డ్ ఎగ్జామ్స్ లో ఆల్ సబ్జెక్ట్ 85% అందులోంచి వచ్చింది సార్. సో ఇట్స్ ఏ గుడ్ ఆపర్చునిటీ సార్. అండ్ మాకు ఇయర్ బోర్డ్ ఎగ్జామ్స్ అంటే కొంచెం భయం ఉంటుంది కానీ రివిజన్ టెస్ట్ నవంబర్ 18th నుంచి మా డిఓ సార్ రివిజన్ టెస్ట్ అనేది March 10 వరకు కంటిన్యూ చేశారు సార్. అండ్ March 3 to March 13 గ్రాండ్ టెస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేశారు సార్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ వండర్ఫుల్ డెసిషన్. ఈ గ్రాండ్ టెస్ట్ రాసి గ్రాండ్ టెస్ట్ March 13 వరకు జరిగి March 17 నుంచి మాకు బోర్డ్ ఎగ్జామ్స్ సార్. సో అంటే గ్రాండ్ టెస్ట్ అంటే మాకు అన్ని పెట్టడం వల్ల మీరు ఎగ్జామ్స్ లో ఎలా ప్రెజెంటేషన్ చేయాలి ఇలా చేస్తే మీకు అక్కడ మార్క్స్ అనేవి వేస్తారని మా టీచర్స్ కూడా అవన్నీ చెప్పడం వల్ల మాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయని చెప్పుకోగలం సార్. థ్యాంక్ యూ సార్. మీ అందరి హ్యాండ్ రైటింగ్ కూడా చాలా అమేజింగ్. ఐ వాజ్ వెరీ ప్రౌడ్. నేను రాసింది మీరు చూస్తే అసలు మీకే అర్థం అవదు. చాలా దారుణం ఉంటుంది నా హ్యాండ్ రైటింగ్. బట్ మీ అందరి హ్యాండ్ రైటింగ్ చూస్తే ఎంత నీట్గా రాశారంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. చాలా ప్రాక్టీస్ చేస్తే కానీ ఆ క్వాలిటీ రాదు. అమేజింగ్ వర్క్. థ్యాంక్ యూ. పర్మిషన్ అందరు రెడీగా ఉన్నారు క్వశ్చన్స్ వేసే. ఏం లేదు చిన్న నీకు చాలా క్వశ్చన్స్ రాబోతున్నాయి మా సైడ్ నుంచి. చాలా రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ బాబు. చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ సంబంధించి నీకు ఏమన్నా సజెషన్స్ ఏమైనా ఉన్నాయా స్కూల్లో కానీ ఏమన్నా? లేవు సార్, స్కూల్లో అయితే ప్రెసెంట్ ఏం లేవు. ఇంకేమన్నా ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా చేయాలా? ఇంప్రూవ్మెంట్స్ ఏం లేవు సార్. అంతా టోటల్ గవర్నమెంట్ స్కూల్ ఇస్ ఆల్ పర్ఫెక్ట్ సార్. So no specific improvements you need? No sir. And IFP panels అనే ఉన్నాయి కదా సార్. సో అందులో మాకు కొన్ని క్లాసెస్ ఏంటంటే యూట్యూబ్ లో పెట్టడం జరుగుతుంది సార్. Yes. So actually that's a good question. మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటమ్మా, వీఆర్ వర్కింగ్ టు క్రియేట్ విత్ లెసన్ ప్లాన్ వీడియోస్. ఇది గవర్నమెంటే తయారు చేసి మీకు డైరెక్ట్గా క్లాస్లో ఇప్పుడు టీచర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు 40-45 minutes. దాని తర్వాత ఒక 90 seconds to 120 seconds వీడియో ప్లే చేసి గేమిఫికేషన్లో మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలని. సో ఏరియాస్ ఆఫ్ వీక్నెస్ ఏదైతే మీకు ఉందో, సబ్జెక్ట్ అందరికీ అన్నిట్లో పర్ఫెక్ట్ ఉండం, మీరు ఏ సబ్జెక్ట్ అయితే వీక్గా ఉన్నారో లీప్ యాప్ అని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. LEAP లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆ వీడియోస్ మీ తల్లిదండ్రుల ఫోన్కి పుష్ చేద్దామని యాప్ ద్వారానే. సో దట్ మీరు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఫాలో అప్ మెటీరియల్ ఉంటుంది, దానిపైన ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలని మీకు తెలుస్తుంది. సో దట్ ఈస్ సంథింగ్ ఐ వాంట్ టు డూ. ఐ వాంట్ టు మేక్ యూట్యూబ్ జీరో. ఎందుకంటే యూట్యూబ్లో దిస్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కంటెంట్. వీ వాంట్ టు స్ట్రీమ్ లైన్ దట్. నెక్స్ట్ ఇయర్ నుంచి లాంచ్ చేస్తున్నాం కదా సార్. ఇయర్ నుంచి వీఆర్ గోయింగ్ టు లాంచ్ ఇట్. అప్పుడు మీకు ఏంటంటే గేమిఫై కూడా చేద్దాం. 10th class I'm not willing to experiment, but 9th class we are going to experiment with gamification in the class using clickers. So that passive learning nunchi active learning etla cheyalane danipayina we are trying to work it out. Yeah. Thank you, ma. Thank you so much, sir. With your permission, sir, I'll call one more girl. Goshpaja Government Girls High School, Anantapur. Amma మీ జర్నీ షేర్ చేసుకోండి. అనంతపూర్ని పిలిచేస్తున్నారు. Honorable Education Minister and all respectable officials, my parents and students, good morning to all. My name is Gospaja. I have studied 10th class in Kesa Government Girls High School, Anantapur. I am being raised by a single woman. She works a lot for me. I want to become an astronaut or an astrophysicist. I want to achieve big in physics. I have scored 592 out of 600 in SSC examination. All thanks goes to the government, my parents, teachers and some friends who have supported me a lot. My feedback would be, I think our school need to improve the sanity in the washrooms. Sanitation. And we don't have a library, sir. Thank you for this opportunity. Jai Hind. Jai Hind.
అమ్మ వచ్చారా? ఎక్కడున్నారమ్మా? నమస్కారం తల్లి. యు షుడ్ బి వెరీ ప్రౌడ్. పాప చిన్నప్పటి నుంచి బాగా చదివేదా? అవును సార్. చాలా డిసిప్లిన్. చాలా షార్ప్ సార్ అమ్మ. వెరీ షార్ప్ గర్ల్. మీకు ఎంతమంది పిల్లలమ్మా? 2 పిల్లలు సార్. పెద్దదా? పెద్ద అమ్మాయి డిగ్రీ బిఎస్సి బయోటెక్నాలజీ ఆర్ట్స్ కాలేజ్ ఈ రీసెంట్ ఇప్పుడు అయిపోయింది సార్. ఈ అమ్మాయి 10th క్లాస్. గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇంకెవరో చేస్తున్నారు? జస్ట్ వాంట్ ఓపెన్ డిస్కషన్. థర్డ్ లాంగ్వేజ్ ఏం తీసుకున్నామా పూజ? థర్డ్ లాంగ్వేజ్ ఏంటి? ఇంగ్లీష్ థర్డ్ లాంగ్వేజ్. మీకు ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి? తెలుగు. సెకండ్ లాంగ్వేజ్ థర్డ్ లాంగ్వేజ్ తీసుకున్నట్టున్నావు లేదా? ఇంగ్లీష్ కంపల్సరీ. థర్డ్ లాంగ్వేజ్ సెకండ్ అండ్ థర్డ్ అన్నది ఏంటి? అదే హిందీ అండ్ ఇంగ్లీష్. ఓకే. సో మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ సైన్స్ అన్ని 100. Good. Nice. It was so easy, sir. అమ్మా, Those 3 subjects were so easy, sir. మీరు అంటున్నారు బయట కొంతమంది ఈజీగా ఉందన్నారు. ఈరోజు నా పరిస్థితి ఏంటో చెప్పాలి మీ అందరికి. ఎక్కడైనా పెళ్లికి వెళ్తే తల్లిదండ్రుల కన్నా ముందర పిల్లలు వస్తున్నారు. ఒక గ్యాంగ్ ఏమో ఈజీగా ఉందంటున్నారు, ఇంకొక గ్యాంగ్ ఏమో టఫ్గా ఉందంటున్నారు. ఇద్దరి మధ్యలో నేను నలిగిపోతున్నా. ఇప్పుడు పెళ్లికి వెళ్తే అదే పరిస్థితి వస్తుంది. యూ పర్ఫార్మ్డ్ వెల్. ఇట్ వాజ్ ఈజీ ఫర్ యూ బట్ నాట్ ఈజీ ఫర్ ఎవ్రీ వన్. ఎందుకంటే ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ వాజ్ అబౌట్ 82%. సో నాట్ ఎవ్రీ వన్ ఫౌండ్ ఇట్ ఈజీ. మీకు ఈజీగా ఉందమ్మా. సో నెక్స్ట్ టైం టాపర్స్ కి కొంచెం ఎక్కువ కష్టం పేపర్ పెట్టాలనుకుంటా. This program will definitely motivate and inspire my juniors, sir. I hope so, amma. Thank you. And you should talk about it. Thank you. సార్ పావని తమరితో ఇంటరాక్ట్ అవుతానంటున్నారు సార్. Yeah. స్టేట్ టాపర్. షీఈ్ ఫ్రమ్ పల్నాడు, కారెంపూడి. Good afternoon, Honorable Educational Minister, sir, and the dignitaries, and everybody here. I am Pavani Chandrika. I am from Oppicherla, Karampudi, Palnadu. I have completed my 10th in ZPHS Oppicherla. It is a rural village, sir. We didn't even have a good road facility. But our teachers, అంటే మా టీచర్స్ కష్టపడి ఆ రోడ్లో వస్తారు. వర్షం పడ్డప్పుడు ఆ బురదలో కూడా వచ్చి మా క్లాసెస్ చెప్పి ఒక క్లాస్ మిస్ అవ్వకుండా మా కోసం చాలా డెడికేషన్తో, డిటర్మినేషన్తో మా క్లాసెస్ చెప్తారు. దానికి తగ్గట్టుగానే నేను చదువుకున్నాను. అలానే మా పేరెంట్స్ కూడా నన్ను సపోర్ట్ చేశారు. ఎస్పెషల్లీ మా అమ్మమ్మ. అంటే మా పేరెంట్స్కి దూరంగా ఉండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చదువుకుంటాను నేను. అమ్మ నాన్న పనికి వెళ్తారా? అంటే వాళ్ళు కొంచెం దూరంగా ఉంటారు. ఓకే. సో అమ్మమ్మ దగ్గర చదువుకుని ఇప్పుడు వచ్చింది ఎవరు? అమ్మమ్మ వచ్చారా? అమ్మను మా ఇంగ్లీష్ టీచర్ వచ్చారు. ఓ, ఎక్కడున్నారు? నుంచోమనండి. నమస్కారం సార్, బాగున్నారా? నమస్కారం తల్లి. ఎంతమంది ఉంటారు ఊర్లో? మన ఊర్లో మనం ఎక్కడైతే చదువుకుంటున్నామో ఆ ఊరు కదా, ఎంతమంది ఉంటారు ఊర్లో? చిన్న ఊరు అది? పెద్ద ఊరేనా? అంటే రోడ్ ఏంటి, గుంటలు ఉన్నాయి రోడ్ల పైన? అవును సార్, అది సిమెంట్ రోడ్ లేదు, బాగా రోడ్డు బాగా గుంటలు ఉంటాయి. టీచర్స్ కూడా 2 సార్లు కింద పడ్డారు సార్, దారి కింద పడ్డారు. అంటే ఇప్పుడు ఈ గుంటలు పూడ్చే కార్యక్రమం తీసుకున్నాం కదా, అది మన వరకు ఇంకా రాలేదా? రాలేదు సార్. అది ఎమ్మెల్యే గారికి, బ్రహ్మారెడ్డి గారికి చెప్పారు సార్, అది ప్రాసెస్ లో ఉంది సార్. నేను ఇప్పుడు చేయాలే. మీరు టాపర్ పంపించినది ఇప్పుడు బాధ్యత పెరిగింది. ఆ రోడ్ వేయించే బాధ్యత నాది. థ్యాంక్ యూ సార్. విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ ఈవెన్ సార్ మా స్కూల్లో ల్యాబ్ కూడా ఉండదు సార్. ప్లే గ్రౌండ్ కూడా సరిగ్గా ఉండదు. అండ్ కేవలం IVF ప్యానెల్స్ మాత్రమే మాకు అవైలబుల్లో ఉంటాయి. IVF ప్యానెల్స్. వాటిని యూజ్ చేసుకొని ప్రతి ఒక్క టీచర్ దాన్ని యూజ్ చేసుకొని మాకు క్లాసెస్ చెప్తారు. అండ్ అంటే ఎటువంటి రిసోర్సెస్ లేకపోయినా కానీ నాకు బాగా టీచ్ చేశారు. అంటే కేవలం సబ్జెక్టే కాదు, దాని రిలేటెడ్ మోరల్ వాల్యూస్ కావచ్చు, అలాంటివన్నీ టీచ్ చేస్తారు. మా టీచర్స్ ఎంత కష్టపడ్డా కానీ కేవలం కొంతమందే దాన్ని గుర్తించి చదువుకుంటున్నారు. మోస్ట్లీ బాయ్స్ అసలు కేర్. అందరు నీలాగా ఉండరు కదమ్మా, కొంతమంది నాలా కూడా ఉంటారు కదా. అంటే టీచర్స్ పడుతున్న కష్టం పిల్లలు పడట్లేదు.
అంటే మీరు ఇచ్చిన ఆర్డర్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారు, దాని రిజల్ట్ రావాలంటే స్టూడెంట్స్ కూడా అంతే కష్టపడాలి కదా సార్. కానీ స్టూడెంట్స్ అలా కష్టపడట్లేదు కదా సార్. మిమ్మల్ని మోటివేషనల్ స్పీకర్ చేస్తాను. మీకు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళి మోటివేట్ చేయాలి పిల్లల్ని. కరెక్ట్? గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇక్కడ నాకు ఇచ్చిన నోట్లో మీరు పుస్తకాలు బాగా చదువుతారని, మీ హాబీ రీడింగ్ బుక్స్ అన్న. చదువుతాను. సో సంవత్సరం ఎన్ని పుస్తకాలు టెక్స్ట్ చదువుతారు? బుక్స్ ఎక్కువ చదువుతాను. టెక్స్ట్ బుక్స్, స్టోరీ బుక్స్ కూడా చదువుతాను. స్టోరీ బుక్స్ చదువుతారా? నావెల్స్ చదువుతారా? ఏం చదువుతారు? స్టోరీ బుక్సే చదువుతాను. స్టోరీ బుక్స్ చదువుతారు. ఓకే, గుడ్. సో సంవత్సరానికి ఎన్ని పుస్తకాలు చదువుతారు? అలా ఏం లేదు సార్, ఫ్రీ టైం ఉన్నప్పుడు చదువుతాను. ఇప్పటికి ఎన్ని పుస్తకాలు చదువు ఉంటారు? లెక్క పెట్టలేదా? గుడ్. నో, ఇట్స్ వెరీ గుడ్ హ్యాబిట్. రీడింగ్ బుక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ హ్యాబిట్. అది కంటిన్యూ చేయాలి. నా పైన కూడా బాధ్యత ఉంది, ఎందుకంటే గ్రంథాలయాలు కూడా అంటే లైబ్రరీస్ నా కింద ఉంది. ఇట్స్ పార్ట్ ఆఫ్ మై మినిస్ట్రీ. సో మేము చాలా సీరియస్గా రీవ్యాంప్ చేద్దామని. గ్రంథాలయాల ఫోకస్ లేకుండా పోయింది గత దశాబ్దంలో. సో ఇప్పుడు మొత్తం రీవ్యాంప్ చేసి వీ వాంట్ ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ లైబ్రరీస్. సో నియోజకవర్గంలో అదేవిధంగా నెక్స్ట్ మండల స్థాయి అన్న మంచి క్వాలిటీ బుక్స్ తీసుకొచ్చేదట. సో మీరు అందరూ చదువుకునే విధంగా అవకాశం కాదు. సో టేక్ ఇట్ అప్ సీరియస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎవరు మాట్లాడతారు? మైక్లో అడుగుతారా? లైబ్రరీ స్కూల్ అసలు లేదా, లేకపోతే ఉన్నదాన్ని వాడట్లేదా? లేదు సార్, అసలు బుక్స్ ఏం లేవా? అంటే ఉన్నాయి కొన్ని బుక్స్. కొన్ని బుక్స్ ఉన్నాయి. ల్యాబ్ కూడా ఉండేది కానీ. ఒక్క నిమిషం. అంటే లైబ్రరీ రూమ్ లేదా? లైబ్రరీ రూమ్ లేదు. రూమ్ లేదు, పుస్తకాలు ఉన్నాయి చాలా. కొన్ని ఉంటాయి. ఓకే. లిటిల్ ల్యాబ్. అది డిఫరెంట్ స్టోరీ. Sir, that is మీకు నాకున్న ఇబ్బంది లేదు, మళ్ళీ వాడతాం. Sir, we'll call them from Srikakulam. 3 toppers are there. We'll randomly call. శ్రీకాకుళం నుంచి 3 టాపర్స్ ఉన్నారు. మీకే చాయిస్ ఇస్తున్నాం, ఎవరు ఫస్ట్ ఆపర్చునిటీ గ్రాప్ చేస్తారో టు ఇంటరాక్ట్ విత్ మినిస్టర్. సార్, ఐ హావ్ సీన్ తామాడ మోడల్ స్కూల్ నుంచి ఒక స్టూడెంట్ ఉన్నారు, రౌతు హరిత. మాట్లాడతావు తల్లి? నైస్. The honorable శ్రీకాకుళం ఎందుకు చెప్పారు తెలుసా? ఫస్ట్ ఆయన శ్రీకాకుళం నుంచి వచ్చిన వ్యక్తిమా. పార్షియాలిటీ చూడు కనపడుతుంది. There is no partiality. కింద నుంచి పైకి వెళ్ళరా మీరు? He started అవును, అది from వాళ్ళకి Srikakulam, రెగ్యులర్ గా ఇచ్చారు కదా, ఇట్లా అవకాశం ఇవ్వదు. ఎట్లా మాకు చెప్పమ్మా. There is no partiality in that, sir. లేదా? No, sir. ఓకే, బ్లడ్ లోనే లేదు. చెప్పుకోండి ఇంకా. Honorable Education Minister and Honorable Chief Guests, parents and my dear friends, good evening to everyone present here. I feel honorable and grateful to be standing here. It is a proud moment for me to express my thoughts after scoring 592 marks in my 10th SSC board examinations. First of all, thank you for giving this great opportunity for me, sir, and thank you for selecting me for Shining Stars 2025. The Education Department of Andhra Pradesh has given hope and opportunity to students like me who come in remote areas. You have implemented 100 days action plan. It gave, as per my wish, it gave a best confidence levels to me to attempt the SSC public examinations. Your development in government schools and students' welfare schemes are marvelous, sir. But my suggestion is to providing time for library, sir. మా స్కూల్లో లైబ్రరీ ఉంటుంది. లైబ్రరీ ఉందా? మోడల్ బుక్స్ ఉన్నాయి, నావెల్స్ కూడా ఉన్నాయి, బట్ టైం ప్రొవైడ్ చేయరు సార్. ఫుల్ అకాడమిక్స్ టైం అంటే లైబ్రరీకి మనం టైం ప్రొవైడ్ చేస్తాం. ఎప్పుడు చేయలేదా? అంటే ఈ 10th క్లాస్ కనుక చేయలేదా? లేదు సార్, ఎప్పుడు చేయలే. అంటే 8th 9th లో లేదు సార్. జస్ట్ మన ఇంట్రెస్ట్ బట్టి స్టూడెంట్స్ వెళ్ళి బుక్స్ తీసుకోవడమే. బట్ స్టూడెంట్స్ కి లైబ్రరీ అనే ఒక పీరియడ్ ఇస్తేనే కదా సార్ మారల్ వాల్యూస్ తెలుసుకోవడానికి, స్టోరీస్ బుక్స్ చదవాలి అని ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ సార్. అండ్ ఇంకా సెకండ్ సజెషన్ ఏంటంటే ప్రాక్టికల్ గా మనము సబ్జెక్ట్ నేర్చుకోవాలి అని నా అభిప్రాయం సార్. ఐ అగ్రీ.
ప్రాక్టికల్ అంటే మనం ఇప్పుడు టీచింగ్ చేసేటప్పుడు నేర్చింది చాలా 80% వరకే ఉంటుంది సార్. బట్ మనం ప్రాక్టికల్గా చేస్తే అది మనకి ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది అనేది మనం ఎగ్జాక్ట్గా తెలుసుకుంటే మనకి అది గుర్తుంటుంది సార్. అంటే మనం చదివిన బట్టి కాకుండా మనం ప్రాక్టికల్గా చేస్తే ఫుల్ నాలెడ్జ్ దాని మీద గెయిన్ చేయొచ్చు. ఇంకా ఎందుకు ఎలా అనే డౌట్స్ కూడా మనకు వస్తాయి సార్. దిస్ మై సజెషన్స్. దట్స్ వెరీ వెరీ గుడ్ పాయింట్. నేను అదే డ్రైవ్ చేస్తున్న టీమ్ని. హోప్ఫుల్లీ కమిషనర్ గారు విల్ డూ ఇట్ దిస్ ఇయర్. ఏంటంటే ప్రాక్టికల్ లెర్నింగ్ అంటే ప్యాసివ్ లెర్నింగ్ టు యాక్టివ్ లెర్నింగ్. సో వీ ట్రైడ్ సమ్ టెక్నాలజీ అమ్మా. అంటే వీడియో ప్లే చేసి ఆ వీడియో పైన 4 క్వశ్చన్స్ అడిగేదట. ఆ వీడియో కూడా ఏంటంటే ఆ సబ్జెక్ట్ ని ప్రాక్టికల్ గా క్రియేట్ చేసే విధంగా, ప్రాక్టికాలిటీకి తీసుకొచ్చే విధంగా చేస్తున్నాం. ఇట్ షుడ్ బి ఇన్ పిక్చర్స్, ఇట్ ఇస్ వెరీ బెస్ట్. వీ వాంట్ టు డూ ఇట్ ఇన్ వీడియోస్. అండ్ ఆ వీడియో ప్లే చేసిన తర్వాత మై డ్రీమ్ ఇస్ యూ షుడ్ హ్యావ్ క్లిక్కర్ వేర్ ఇట్స్ అవర్ గేమిఫికేషన్. సో యూల్ అండర్స్టాండ్ ఎక్కడుందా. థింకింగ్ పార్ట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏమైందంటే మేము అది క్లిక్కర్ పెట్టిన తర్వాత ఏమైందంటే మాకు పెట్టారు కాంపిటీషన్. సరే మా అందరికి మీరు పెట్టారా? ఆయన పెట్టారు, కాంపిటీషన్ పెట్టారు. మాకు కాంపిటీషన్ ఉందంటే అందరం సీరియస్ గా ఫాలో అయ్యాం సబ్జెక్ట్. 90 సెకండ్ వీడియోని సీరియస్ గా ఫాలో అయ్యి వి ఆన్సర్డ్ ద క్వశ్చన్. హైయెస్ట్ మార్క్స్ విజయ్ సార్కి కూనా సార్కి వచ్చినట్టుంది. లోయెస్ట్ మార్క్ శ్రీరాజ్ గారికి వచ్చింది. మేమంతా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. సో అట్లా వీ వాంట్, మీరు తేలిండా? సో ఇట్లా వీ వాంట్ గేమిఫై, వీ వాంట్ క్రియేట్ ఫ్రమ్ ప్యాసివ్ లెర్నింగ్ టు యాక్టివ్ లెర్నింగ్. అనలైటికల్ క్వశ్చన్స్. ఎగ్జాక్ట్లీ. క్రిటికల్, దే కాల్ ఇట్ క్రిటికల్ అనలిటికల్ థింకింగ్. అది ఫోకస్ చేద్దాం. కేవలం బట్టి కొడతామే కాదు, నాలెడ్జ్ ఇస్ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. అండ్ అప్లికేషన్ ఆఫ్ దట్ ఇస్ ఇంపార్టెంట్. సో యూ వాంట్ టు ఫోకస్ ఆన్ క్రిటికల్ అనలిటికల్ థింకింగ్ అమ్మ. సో యుల్ సీ దట్ చేంజ్ కమింగ్ ఇన్ ఫ్రమ్ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి గోయింగ్ ఫార్వర్డ్ విల్ డూ దట్. అండ్ ఇంకా ప్లే గ్రౌండ్ కూడా ప్రతి స్కూల్స్ కి ఉన్నా సరే టైం ఇవ్వట్లేదు. మా స్కూల్ కి అయితే ప్లే గ్రౌండ్ లేదు సార్. అసెంబ్లీ వరకు సరిపోతుంది ఆ ప్లేస్. అండ్ ప్లే గ్రౌండ్ కోసం మరీ ఎక్కువ టైం కాకుండా, ఫుల్ అకాడమిక్ కాకుండా ఒక హాఫ్ అన్ అవర్ ఇచ్చిన మైండ్ రిఫ్రెష్మెంట్ అవుతుంది సార్. ఇన్ఫాక్ట్ అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే సాటర్డే మీరు చూసారు నో బ్యాక్ డే కింద చేసాం. సో దట్ విల్ గివ్ యూ యాక్సెస్ టు లైబ్రరీ అండ్ సచ్ యాక్టివిటీస్ అండ్ ఆల్ దట్. అంతేకాకుండా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చాలా స్పష్టంగా యోగాని ప్రోత్సహిస్తున్నారు. బాబు గారు కూడా మాకు కొన్ని టార్గెట్స్ ఇచ్చారు. జూన్ 21 ప్రధానమంత్రి గారు వచ్చి విశాఖపట్నంలో యోగా చేయబోతున్నారు. సో అట్లా వీ వాంట్ టు నో ప్రమోట్ ఈవెన్ యోగా యాజ్ అ వే ఆఫ్ లైఫ్. సో యూ గోయింగ్ టు డూ సమ్ సీరియస్ యాక్టివిటీస్. థ్యాంక్ యూ మచ్. సో విత్ యువర్ పర్మిషన్ సార్, ఇప్పటి వరకు పిల్లలు ఇంటరాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఆఫ్టర్ లిజనింగ్ టు దేర్ ఇన్స్పిరేషనల్ స్టోరీ, సో దే వుడ్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్ టు యూ సార్ ఫ్రమ్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ యువర్. సో ఎవరైనా ప్రశ్న అడగాలంటే మీరు చేతులు పైకి ఎత్తండి, నేను సెలెక్ట్ చేస్తా. యా, నా డౌట్ ఏంటంటే వీళ్ళందరూ బాగా ప్రిపేర్ చేశారేమో మిమ్మల్ని. లేదు సార్, అందుకే. సో యువర్ ఎనీ క్వశ్చన్ జస్ట్ చేయి పైకి ఎత్తండి. ఆ ఎజెండా పక్కన పెట్టాము, ర్యాండమ్ గా నడుస్తుంది. గుడ్. ర్యాపిడ్ క్వశ్చన్, ర్యాపిడ్ క్వశ్చన్, ర్యాపిడ్ ఫైర్ ఏమని అడగచ్చు. హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా, మొహమాట పడద్దు. అడగండి, అమ్మ కూడా భోజనం పెట్టద్దురా. చెప్పినాను, మైక్ తీసుకురా. మీ పేరు, స్కూల్. Good morning, sir. Myself PVNS Santosh. I was studied 10th class in AP Model School. I scored 591 marks out of 600 conducted by the AP State SSC examinations. I want to ask some questions, sir. Cheppa. Questions, very good. Chep. Were you a first bencher or back bencher, sir? Back bencher. Pure back bencher. Absolute last lo కూర్చునేవాడిని. సెకండ్ కూడా కాదు, అబ్సల్యూట్ లాస్ట్. రౌడీ బ్యాచ్ మేము అందరం. సార్, హూ వాజ్ యువర్ స్ట్రిక్టెస్ట్ టీచర్, సార్? మేడం గారు ఇప్పుడు నన్ను తిడతారేమో. మంజుల మేడం గారు ఉండేవారు, మ్యాథమెటిక్స్. షీ వాజ్ ద మోస్ట్ టఫెస్ట్ టీచర్ ఆన్ మీ. సార్, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ గేమ్, క్రికెట్ ఆర్ కబడ్డీ? క్రికెట్ ఆర్ కబడ్డీ? క్రికెట్. Sir, one thing you miss most about your school days? Carefree life. ఎలాంటి ఇబ్బందులు ఉండేది కాదు. చదివాడిని, క్రికెట్ ఆడేవాడిని, ఈ రెండే నాకు తెలుసు. సో ఇట్ వాజ్ వెరీ కేర్ఫ్రీ. ఐ మిస్ దట్. Sir, which is harder, facing an exam or facing the assembly? Both are equally hard.
I think in their own way, they are tough. Definitely board exams ante అగ్ని పరీక్ష కదా, మన జీవితం మొత్తం ఆ ఎగ్జామ్లో తేలిపోతుంది. సో నాకన్నా ఎక్కువ మా అమ్మ కంగారు పడింది, వీడు పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా అని. బట్ టచ్ వుడ్ ఐ డిడ్ రీజనబుల్లీ వెల్. బట్ అసెంబ్లీ ఈజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ బాల్ గేమ్. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తున్నారు ప్రతిపక్షం అసెంబ్లీకి రాట్లా. సో మా సొంత పార్టీకి ఆర్ కూటమికి చెందిన ఎమ్మెల్యేలే ప్రతిపక్షం లాగా తయారయ్యి మా పైన గ్యాంగప్ అయ్యి చాలా కష్టమైన ప్రశ్నలు అడుగుతారు. ఇక్కడ ఎంతమందికి తెలుసో తెలియదో కానీ ఎమ్మెల్యేస్ అందరికీ ఒక రైట్ ఉంటుంది. ద రైట్ ఈస్ టు ఆస్క్ క్వశ్చన్స్. దే ఆర్ కాల్డ్ LAQs, లెజిస్లేటివ్ అసెంబ్లీ క్వశ్చన్స్. సో దోస్ ఆర్ లీగలీ బైండింగ్ క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళ ప్రశ్నలు మాకు ముందలే పంపిస్తారు. ఆన్సర్స్ డ్రాఫ్ట్ చేసి గౌరవ సభ్యులు తిరిగి మేము పంపించి అది నేను ఆన్సర్ చేయాలి. మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది దానిపైన. అండ్ విద్యాశాఖకి సంబంధించి కనీసం ప్రతిరోజు 3 ప్రశ్నలన్నా మాకు పడతాయి అవుట్ ఆఫ్ 10. ప్రతిరోజు ఓన్లీ 10 ప్రశ్నలు ఉంటే 3 విద్యాశాఖకి సంబంధించి ఉంటాయి. సో అది కూడా ఒక పరీక్షనే మాకు. Sir, how nervous were you in 10th exams? వెరీ నర్వస్. ఎగ్జామ్ కానీ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎక్కువ నర్వస్ కొనాలి. Thank you, sir. థ్యాంక్ యూ అమ్మా. చాలా సీరియస్గా రాసుకుని వచ్చారు అది దాచెల్లికి. అందరికీ ఐ వాంటెడ్ టు జస్ట్ టెల్, సార్ చాలా సరదాగా అట్లా ఓపెన్ మైండెడ్గా పాజిటివ్గా ఉన్నారని మీరు అందరూ గ్రహిస్తున్నారు. బట్ సార్ చదివింది స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో, వరల్డ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్. చిన్నప్పుడు అలా ఆడతా పాడుతా ఉన్నా టుడే హీఈస్ వాట్ హీఈస్ బికాస్ హీ హెస్ డన్ వెరీ వెల్ ఇన్ స్టడీస్. మాలాంటి ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్ని గైడ్ చేసే లెవెల్లో ఉన్నారంటే ఇందాక సార్ చెప్పారు ఫోకస్, కరెక్ట్ టైంలో మీరు ఫోకస్ చేయాలి, కష్టపడాలి అనేది. సో ఐ వాంట్ యూ టు రియలైజ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Hello sir, good evening sir. Before my question I want to convey you a thing sir. I got 594 marks. My father is a government lecturer in physics. First thing sir, until my 8th standard I studied in private school sir. For 9th and 10th grade I joined a government school, Municipal Girls High School sir. The change I observed a lot of change sir. That is the thing I want to convey you. ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కువ టీచర్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండేది సార్. నేను ఎప్పుడైతే గవర్నమెంట్ స్కూల్స్కి షిఫ్ట్ అయ్యానో టీచర్స్ ఇన్వాల్వ్మెంట్ కానీ టీచర్ యొక్క ఎఫర్ట్ కానీ తగ్గిందని నా ఫీలింగ్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ద IFB ప్యానల్ సార్. ఆ యూట్యూబ్లో సమ్ పర్టికులర్ ఈ చాప్టర్కి ఆ యూట్యూబ్ వీడియోని సెర్చ్ చేసి వేస్తున్నారు. అది మీకు ఎంత % అర్థమైంది, మళ్ళీ చెక్ చేయడం కానీ ఎంత % మీరు గెయిన్ చేశారు అన్న విషయం మీద ఎవరు ఫోకస్ చేయట్లేదు సార్. దట్ ఈస్ ద థింగ్ ఐ అబ్జర్వ్. అండ్ అనదర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్ రిగార్డింగ్ ఫుడ్ సార్. ఫుడ్ కొన్ని డేస్ చాలా బాగుంటుంది, కొన్ని పర్టికులర్ డేస్, టు మెన్షన్ పర్టికులర్లీ మండే ఫుడ్ ఇస్ నాట్ గుడ్ సార్. Monday food. Most of the students in our class. అంటే వాట్ ఈస్ నాట్ నైస్ ఇన్ దట్ అమ్మా? Monday food sir. అంటే టేస్ట్ బాలేదా అంటే మెనూ బాలేదా? ద టూ డిఫరెంట్. సీ దర్ 3 థింగ్స్ అమ్మా. ఒకటి మెనూ, అంటే మనకు నచ్చింది తయారు చేయలేదు, దట్ ఈస్ మెనూ. సెకండ్ టేస్ట్ బాలే, అంటే ఉప్పు ఎక్కువైంది ఉప్పు తక్కువైంది. మూడోది వచ్చేసి నాసిరకమైంది పెడుతున్నారు. దర్ 3 డిఫరెంట్ థింగ్స్. వాట్ ఈస్ ద ప్రాబ్లం? Second thing sir, taste. Taste. Regarding taste. Only Monday? Yes sir. I feel Monday sir. Most of our class students feel Monday food is difficult to eat. Veg palav, I think veg palav. మిగతా రోజులు బాగానే ఉంటుందా? Yes sir. మండే ఒక రోజు వెజ్ పలావ్ సరిపోతుంది. ఇప్పుడు వెజ్ పలావ్ విత్ ఎగ్ కర్రీ ఇస్ వాట్ వి ఆర్ పుట్టింగ్ మండేస్. Not with egg curry sir, only veg palav with aloo curry sir. Aloo curry, okay. So veg palav బాలేదు. మిగతా రోజులు బాగానే ఉందమ్మా? Most of the students do not eat lunch in school for Monday sessions sir. అవునా? Yes sir. Okay. That is the problem sir. So what we'll do is ఈ ఫీడ్బ్యాక్ మెకానిజం we have to streamline. కొంచెం పిల్లల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే దానికి సో నెక్స్ట్ వచ్చేసి ఇది టీచర్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుందమ్మా. ఉపాధ్యాయులు కూడా ఏమైందంటే గతంలో హెరాస్మెంట్ ఇవన్నీ ఎక్కువయ్యి దే వర్ నాట్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్. వాళ్ళందరికీ వేరే కార్యక్రమాలు ఎక్కువ పెట్టారు. అవన్నీ ఇప్పుడు కట్ చేసాం మేము. వీ వాంట్ దెమ్ టు ఓన్లీ ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్. అండ్ స్కూల్ మేనేజ్మెంట్ అంతా ఎస్టేట్ టీమ్ అనేది సెపరేట్గా వీ వాంట్ ఫిగర్ దట్ అవుట్ సో దట్ వీళ్ళు ఫోకస్గా చేయగలుగుతారు. మీరు అన్నట్టు ఆ వీడియోస్ అన్ని కూడా ఇంకా నో మోర్ యూట్యూబ్. వీ హ్యావ్ క్రియేటెడ్ కంటెంట్, బ్యూటిఫుల్ కంటెంట్ ఈజ్ కమింగ్ యువర్ వే.
దే కెన్ ఓన్లీ ప్లే దట్ కంటెంట్. అండ్ ప్లే చేశారా లేదా అనేది కూడా మాకు తెలుస్తుంది. ఆ కంటెంట్ పైన కూడా వీ వాంట్ ఆస్క్ సమ్ గేమిఫైడ్ క్వశ్చన్స్ టు గెట్ క్రిటికల్ అనలిటికల్ థింకింగ్, నాట్ బట్టి అలోన్. సో వీఆర్ రియల్ సీరియస్లీ వర్కింగ్ ఆన్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ ద ఫీడ్బ్యాక్. Are you from Talli? Which district? Nellore. You are from Zone 3. నెక్స్ట్ ఇంకెవరు మాడతారు? sir. ఉందా ర్యాపిడ్ ఫైరా? ఓకే చాలా దొరికిందేరా ఛాన్స్ అని వదిలేదట్లేవు చెల్లి. చెప్పం. What was your favorite subject in class 10? ఆలోచిస్తున్నా. పక్క నుంచి చెప్తున్నాను మ్యాథ్స్ చెప్పండి సార్, మ్యాథ్స్ చెప్పండి. ఐ థింక్ మ్యాథ్స్ వాజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. In school? సీనే లేదు, ఎందుకంటే లేలే చిన్న వయసులోనే బాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. సో అప్పటి నుంచి నాకు సెక్యూరిటీ అనేది ఉంది. సో నేను గోడు దూకితే వాళ్ళు నా వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ ఇటు గోడు ఇటు వేసేవారు. సో అవకాశం దొరకలేదు నాకు బంక్ చేసేదానికి. అండ్ నేను భారతీయ విద్యా భవన్ స్టూడెంట్. మాకు చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు మా స్కూల్లో, చితకబాదేవారు అసలు మమ్మల్ని. Sir, in your school days, and for what reason? గుడ్ క్వశ్చన్. పనిష్మెంట్ నాకు ఎప్పుడు రాలా, కానీ వివర నాయిజీ బ్యాచ్. అంటే మా సెక్షన్ ఒక రౌడీ సెక్షన్గా ఉండేవాళ్ళం మేము అందరం. అనుకోకుండా అంతా రౌడీ ఎలిమెంట్స్ అందరూ ఒక సెక్షన్లో పడ్డాం. సో ఎక్కువ అల్లరి చేసేవాళ్ళం. అందరినీ పనిష్ చేయలేక నన్ను ఎక్కువ పనిష్ చేసేవారు టు మేక్ అన్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ ఇట్. నేను కూడా స్పోర్టివ్గా తీసుకునేవాడు. బట్ ఇట్స్ ఆల్ ఫేర్. యూనో ఇప్పుడు చూస్తే వెన్ ఐ లుక్ బ్యాక్ టుడే ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ ఫ్రమ్ మై స్కూల్ and all of us are from that same section. So almost 15 of us remain in touch, we talk, some of us work together. So all of them are from that same batch. What is your all-time favorite dialogue or quote? A dialogue or? Quote. Quote. No, very. Babu Gar quote. Dare to dream, strive to achieve. You should dream big, but you should also work hard to achieve it. So I truly love that quote. Yeah. Thank you. Thank you for this opportunity. Thank you, ma. Okay. We'll come back. ఒకప్పుడు లేడీస్ ఫస్ట్ అనేవాడిని, ఇప్పుడు బాయ్స్కి ఇద్దాం సార్ ఛాన్స్ అనాలి. It's on. Yeah. A very happy evening to Honorable Education Minister sir and all other great dignitaries. Myself B. Afrid. I came from APRSOI Kodiganhalli Sri Satya Sai district. Sir, you had a good education qualification. You had studied in Stanford University and so on. So, but what is your motivation to enter in politics? Oh, good question. 2005లో చంద్రబాబు నాయుడు గారు 2004లో ఓడిపోయారు ఎన్నికలు. 2005 ఆయన ఒక పెళ్లికి వెళ్ళారు. హైదరాబాద్లో ఒక పెళ్లికి వెళ్తే అక్కడ సుమారుగా 5,000 మంది ఉన్నారు. ఆ పెళ్లిలో 5,000 మంది గౌరవంతో నుంచున్నారు. సో ఆ రోజు అనిపించింది, అంటే మాజీ ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నా ఇంత గౌరవం వేరే ఏ ఫీల్డ్లో తక్కదు, ఎవరికి రాదు. అందుకే రాజకీయాల్లో మంచి చేస్తే దాని మించింది ఏం లేదని ఆ రోజు నిర్ణయించుకున్నా. సో నా స్టాన్ఫర్డ్ ఎస్ఏలో కూడా నేను చాలా స్పష్టంగా రాజకీయాల్లోకి వస్తానని కూడా రాస్తాం జరిగింది. సో దట్ వాజ్ ద డే ఐ డిసైడెడ్ దట్ ఐ విల్ జాయిన్ పాలిటిక్స్. ఓకే సార్. సార్, యూ హ్యాడ్ ఆస్క్ ఫర్ ఫీడ్బ్యాక్. ఇప్పుడు చాలా స్కూల్స్ లో టీచర్స్ టాపర్స్ ని స్లో రన్నర్స్ ని ఒక డిస్టింగ్విష్ చేస్తారు సార్, డిఫరెన్స్ చేస్తారు సార్. ఈ టాపరే వీడే ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటాడు, స్లో రన్నర్ తెచ్చుకోడు అని. అలా చేయడం వల్ల స్లో రన్నర్స్ ఏమవుతుంది అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి సార్. అలా కాకుండా టీచర్స్ ఇద్దరిని సేమ్ అంటే ఒకే కంపారిజన్ చేయకుండా ఇద్దరిని సేమ్, ఓకే ఏం కాదు మార్క్స్ పోతే పోయినా నెక్స్ట్ ఎగ్జామ్ లో ట్రై చేయి అన్న మోటివేషన్. ఐ విల్ డూ దట్ అమ్మా. థ్యాంక్ యూ. ఇంకేమున్నాయా? Thank you for this feedback, Amma. Very, very important. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు జయసంత. నేను ఏపీ మోడల్ స్కూల్ చుండి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను సార్. నేను 591 మార్క్స్ స్కోర్ చేశాను సార్. మీరు పెట్టిన ఎస్ఎస్సి 100 days ప్రోగ్రామ్ మాకైతే చాలా బాగా యూజ్ అయింది సార్. ఇంకా డైలీ టెస్ట్ కూడా బాగా యూజ్ అయింది సార్. నేను ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాను సార్. డైలీ టెస్ట్ అప్పుడు ఎగ్జామ్ పెట్టేటప్పుడు బ్లూ ప్రింట్ ప్రకారం పెడితే బాగుంటుందని నా ఒపీనియన్ సార్.
What is blueprint? Sorry. Examination question, sir. Like if the chapter is there, the 4-mark question is the 2-mark question is the chapter నుంచి blueprint ఉంటుంది. So we generally wanted and testing the writing skills, knowledge skills దాంట్లో వెళ్ళారు. Point out number will just take care of this. And she want exact replica of the public board exam paper during your day test. But that is not possible. Ma slip test kada, daily test is like a slip test. We cannot follow the blueprint. Blueprint is meant for pre-final and final. No, but let's understand it in depth. నేను కూడా కొంచెం ఆలోచించాను. సార్ సండే స్కూల్స్ లో ఓన్లీ 2 క్లాసెస్ జరుగుతున్నాయి కదా సార్. ఫస్ట్ 1 hour ఎఫెక్టివ్ గా వర్క్ చేసినాం కానీ తర్వాత 1 hour సరిగ్గా వర్క్ చేయట్లేదని నా ఒపీనియన్ సార్. మీరు ఒక 3 సబ్జెక్ట్స్ అలా ఏమన్నా పెడితే బాగుంటదేమో అని నా ఒపీనియన్ సార్ సండే స్కూల్ సార్. ఆల్రెడీ యూనియన్స్ నా పైన గుర్రని ఉన్నారు. No, but that's a good feedback. Let me see what best I can do. సార్ ఇంకా మిడ్ డే మీల్స్ లో రాగి జావా పెట్టారు కదా సార్, అది 25% స్టూడెంట్సే తీసుకుంటున్నారు సార్. చాలా మంది ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఏంటి, వాట్ ఇస్ ద రీజన్? ఐ డోంట్ నో సార్. మీరందరూ మాడుకుంటూ ఉంటారు కదా, టేస్టా? రాగి హాజ్ అ వెరీ పెక్యులర్ టేస్ట్. దానివల్ల మాకు రాయలసీమలో మాకు అలవాటు. నేను ఎండాకాలం సెలవులకు వెళ్ళినప్పుడు అవ్వ నాకు చేసి పెట్టేది రాగి ముద్ద, వేడివేడిగా పెట్టేది, నాకు అలవాటు అది. కానీ మీకేంటి అంటే టేస్ట్ వల్ల తీసుకోవట్లేదు, అలవాటు లేక తీసుకోవట్లేదు ఏంటి? అలవాటు లేక తీసుకోవడం లేదు. అలవాట్లేదు. ఫేర్ ఎనఫ్. థ్యాంక్ యూ సార్. మీకు ఒక క్వశ్చన్ సార్. ప్లీజ్. మీరు హార్డ్ వర్క్ ఆర్ లక్ లో ఏది చూస్ చేసుకుంటారు సార్? ఏదమ్మా? హార్డ్ వర్క్ కానీ లక్ కానీ. హార్డ్ వర్క్ ఆర్ లక్ అంటే ఏది చెప్తారు సార్? లక్ నో లక్ ఓన్లీ హ్యాపెన్స్ ఫర్ పీపుల్ హూ వర్క్ హార్డ్. యూ కెనాట్ వింగ్ ఎనీథింగ్. దేర్ ఈజ్ నో సబ్స్టిట్యూషన్ టు హార్డ్ వర్క్ అమ్మా. ఫండమెంటలీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే నిన్న నేను అన్ని పనులు పూర్తి చేసుకుని రాత్రి అరౌండ్ 8 వచ్చి ఉంటాయి ఇంటికి. ఆయన అప్పుడే దిగుతున్నారు కిందకి. ఇది 8 పొద్దున కదా, సాయంత్రం. ఆయన అప్పుడే దిగుతున్నారు అంటే భోజనం చేసుకుని మళ్ళీ కిందకి వచ్చి ఇంకో 2 గంటలు కష్టపడ్డారు. అంటే 10 వరకు ఆయన కష్టపడ్డారు. అదేవిధంగా మేము చూస్తే ప్రధానమంత్రి గారు కూడా చాలా కష్టపడతాడు ఆయన. అంటే మీరు గమనిస్తే దిస్ లీడర్షిప్లో ఒక లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యాన్ని సాధించే వరకు వాళ్ళు పడుకోరు, ఎవరిని పడుకోనియరు. సో హార్డ్ వర్క్ దిస్ నో సబ్స్టిట్యూట్. సో లక్ ఆల్వేస్ ఫేవర్స్ ద ప్రిపేర్డ్. మీరు చూస్తే నేను కూడా 226 రోజులు నడిచా పాదయాత్రలో. I believe it was the best time I had. It was one of the most memorable time I have. ఈ రోజు కూడా అనుకుంటా ఉంటా అదే బాగుందిరా భయ్ అని. సార్ మిమ్మల్ని యోగాలంలో నేను మీట్ అయ్యాను సార్. ఓ కలిసావా? ఓ నైస్. దిగాను సార్. ఓ ఫోటోలు దిగారా? థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఇట్ వాస్ బై ఫార్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్. నేను అక్కడ చాలా నేర్చుకున్నా. ఆ నేర్చుకునే అన్ని ఇప్పుడు ఐ బ్రింగ్ ఆల్ దట్ ఎక్స్పీరియన్స్. whenever we discuss I revert back to it. Thank you ma. Thanks. Thank you sir. Thank you. I had a question. Chinna. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. నా పేరు మనోజ్ కుమార్. మాది ధర్మవరం. నేను బిఎస్ఎస్ స్కూల్ నుంచి వచ్చాను. ఒకరోజు 9th క్లాస్లో సార్, దగ్గర పెట్టుకో మైక్ దగ్గర పెట్టుకో. ఒకరోజు 9th క్లాస్లో మాది ఒక 5 మందిని సెలెక్ట్ చేసుకున్నారు. తీసుకొని మా స్కూల్కి పిలిచాం. మీరు అక్కడ ఏదో ప్రోగ్రాము ప్రాజెక్ట్స్, అది ప్రాజెక్ట్ సార్. అక్కడ ఒకరు ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. అక్కడికి పోతే అటల్ ల్యాబ్ అని ఒకటి ఉంది సార్. అటల్ టింకరింగ్ ల్యాబ్. అదే సార్. అడిగి పోయి వచ్చినాము. అక్కడ పోయి వచ్చినాక మా హెచ్ఎం సార్ అడిగినా, ఎందుకు సార్ మనకు లేదు అటల్ ల్యాబ్ అంటే, అది ఆ స్కూల్స్కే పర్మిట్ ఉంటుంది, మన స్కూల్కి ఉంటుంది అన్నారు సార్. దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా 2 lakhs అవుతుంది అన్నారు. అవును. అది మా స్కూల్ కూడా ఉంటే మేలు సార్. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నారు మన స్కూల్లో సార్? బిఎస్ఆర్ స్కూల్ అంటే అక్కడ ఒక బ్రాండ్ సార్. అక్కడ నిజం చెప్తున్నా. ఎంతమంది పిల్లలు చదువుతున్నారు? 200 సార్. 170 to 200. అయినా మన దగ్గర అటల్ టింకరింగ్ ల్యాబ్ లేదు సార్. ఓకే. ప్రతి సెక్షన్ కి ఒక 40 members ఉంటారు సార్. ప్రతి సెక్షన్ అంటే ప్రతి క్లాస్ కి ఒక 200 members దగ్గర ఉంటారు సార్. అలాగే అప్పుడు ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడే, లాస్ట్ టైం గవర్నమెంట్ సార్, ఈ గవర్నమెంటే, అప్పుడు IIT బుక్స్ ఇస్తాను. నా దగ్గర కూడా ఉన్నాయి. అంటే మొన్న చదివినాడు, నా దగ్గర కూడా ఉండే. చూసి చదువుతాను సార్ నేను. అవి ఇప్పుడు కూడా పెడితే చాలా మేలు సార్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపరేషన్ అంటే IIT బుక్స్ టీచర్సే చెప్తాను సార్. అవి టీచర్స్ దాని IIT బుక్స్ వస్తాయి సార్ మాకే. అవి
అంటే ఐఐటి ఎగ్జామ్స్ రాసేదానికి ప్రిపేర్ అయ్యే పుస్తకాలు ఉన్నాయి. ప్రిపరేట్ అదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపరేషన్ కోసం అవే సార్. 10th క్లాస్ ఇచ్చేయమంటావా? 10th క్లాస్ కాదు సార్, 6th నుంచి రావాలనుకున్నాను సార్ నేనైతే. ఐఐటి బుక్స్ అంటే అవి ఏదో అంత లెవెల్లో కాదు సార్, కొంచెం కొంచెం ఒక్కొక్క లెవెల్ పెంచుకుంటూ పోతే మేలు సార్. అది 6th క్లాస్ నుంచి ఇచ్చేయమంటావు? 6th క్లాస్ నుంచి చాలా మేలు సార్ అవి. అప్పుడు కూడా 8th క్లాస్ నుంచి ఇస్తా అంటే సార్. మీ స్కూల్లో టీచర్లు ఆ ఐఐటి టీచ్ చేయడానికి రెడీగా ఉన్నారా? ఉన్నారు సార్. 6వ తరగతి నుంచి ఇస్తే అంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు సార్ వాళ్ళు. చెప్పారు సార్ వాళ్ళు నాతో, ట్రాన్స్ఫర్ అవుతున్నాం రా అని. లేదంటే వాళ్ళు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? అంటే నేను అడిగేది బాబు అట్లాగా, అది కొద్దిగా ఐఐటి అంటే లెవెల్ ఎక్కువ కదా, క్లాస్ లో కొంతమంది తక్కువ స్లో లెర్నర్స్ ఉంటారు, నీలాగా ఇంటెలిజెంట్ వాళ్ళు ఉంటారు. మరి ఒక క్లాస్ లో ఐఐటి చెప్పడం సాధ్యమవుతుందా? ఐ డోంట్ నో సార్, బట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ టు యూ 8th క్లాస్ నుంచైనా పెడితే మేలు సార్. అంటే ఇక్కడ దేర్ ఆర్ 2 ఆస్పెక్ట్స్. ఐ థింక్ మనోడు చెప్పేది ఏంటంటే కనీసం అవకాశం ఇవ్వండి, చదువుకునే వాళ్ళు చదువుకుంటారు కదా, ప్రిపేర్ మెటీరియల్ అన్ని ఇవ్వండి అని మీరు కోరుతున్నారు. ఐఐటి ఫౌండేషన్ కి నీట్ రాయాలన్న వాళ్ళు నీట్ కి ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడే వచ్చినాయి సార్ బుక్స్, లాస్ట్ టైమే వచ్చినాయి. అవునమ్మా, ప్రతి ఒక్కరికి వచ్చినాయి సార్. నేను కూడా చూస్తా అంటే మన్నకే వచ్చినాయి సార్. మీ అన్నకు వచ్చినాయి గతంలో, అంటే 14-19 మధ్యలో వచ్చినాయా? మొన్న వచ్చినాయి. అదే సార్ 14-19 మధ్యలో. అప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి పుస్తకాలు పెట్టారు సార్. అవే దట్స్ గుడ్ పాయింట్ అమ్మా. మన స్కూల్కి వచ్చేగల అటల్ టింకరింగ్ ల్యాబ్ శాంక్షన్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అంతేకాకుండా మీరు అన్నట్టు అన్ని స్కూల్స్ కి ల్యాబ్లు ఉంటే బాగుంటుందని చాలా మంది నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అది ఒక ప్రయారిటీ, అంటే ఒకేసారి నేను చేయలేనన్ని ఫేజ్ ద్వారీగా చేస్తాను. ఐ టేక్ దట్ as a గుడ్ ఫీడ్బ్యాక్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. చెప్పు చిన్న. Hello sir, good evening. My name is Kishore from ZPHS Sukkumpeta, Rajahmundry Rural, East Godavari district. మా స్కూల్ పక్కన ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది సార్, బట్ అది ఇంకా పూర్తి కాలేదు. అది 3 years నుంచి కన్స్ట్రక్షన్ అవుతుంది. సో మాకు రూమ్స్ అనేవి సరిపోతుంది సార్. అవర్ 10th strength is above 120 members సార్. ఐ థింక్ నో, దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మనం ఏం చేస్తున్నాం అంటే 1 second, లైబ్రరీ కూడా స్పెసిఫిక్ రూమ్ అనేది లేదు సార్. నో, మీరు చెప్పింది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు 1 class 1 teacher, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ విద్యలో వచ్చేగల, ప్రభుత్వ పాఠశాలలో వచ్చేగల 1 class 1 teacher ఉండదు. 1st, 2nd, 3rd ఒకే టీచర్ కూడా ఉన్న సందర్భాలు చూసా. అంటే ఒక రూమ్ లో ఒక్కొక్కరిని ఒక మూలలో కూర్చోబెట్టి పాపం టీచర్ తిరుగుతూ ఉంటారు. సో మేమేం నిర్ణయం తీసుకున్నట్టే 1 class 1 teacher తీసుకురా లక్ష్యంతో మేము పనిచేసాం. 1200 పాఠశాలలు కాస్త ఇప్పుడు 9800 పాఠశాలలకి ఇది 1 class 1 teacher మ్యాండేటెడ్గా. దానివల్ల క్వాలిటీ పెరుగుతుంది, మీ పైన ఫోకస్ వస్తుంది అనేది అనుకుని మేము చేశాము. అందరు సహకరించారు. ఈరోజు కూడా అందరితో కూర్చొని మాట్లాడి క్లోజ్ చేశాం. వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ దట్. ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత నాకు కరెక్ట్గా ఎక్కడ క్లాస్ రూమ్స్ అవసరం ఉంటాయో మాకు తెలుస్తుందమ్మా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ క్లాస్ రూమ్స్ ఇద్దామని. అది ఫస్ట్. రెండోది, మీరు అన్నట్టు గత ప్రభుత్వం స్టార్ట్ చేసిన కొన్ని పనులు ఉన్నాయి, వాళ్ళు కొన్ని ఆపేశారు, ప్రభుత్వం మారిన తర్వాత కొన్ని స్లో అయినాయి. అవన్నీ ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ పెట్టుకుని జూన్ మాసం నుంచి వీళ్ళు టేక్ ఇట్ అప్ అమ్మా. కొంచెం జాగ్రత్తగా కంప్లీట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. యా. అండ్ 9th నుంచి మాకు వర్క్ బుక్ అనేది ఇంగ్లీష్ లో స్టార్ట్ చేశారు సార్, బట్ అది మేము రాస్తున్నాము. అది మాకు నార్మల్ గా అయితే అది మెయిన్ ఒపీనియన్ ఇంగ్లీష్ స్కిల్స్ బాగా రావాలని, బట్ అది ఏం చేస్తున్నారంటే వాట్సాప్ లో PDF పెట్టి రాసుకొని వచ్చిందమ్మా అంటున్నారు సార్. సార్ జనరల్ ఏంటంటే సార్, మనకి వర్క్ బుక్స్ లాస్ట్ టైం ఇచ్చినప్పుడు కూడా కొన్ని అసెస్మెంట్స్ ఇచ్చినప్పుడు సార్, ఇది జనరల్ ఏంటంటే ప్రింట్అవుట్ వాట్సాప్ లో చేసేసి వీ నెవర్ యూస్ టు గివ్ ఇట్ ఇన్ ద పాస్ట్. ఈసారి వన్ థింగ్ సార్, అసెస్మెంట్ బుక్లెట్ వీఆర్ గివింగ్ ఇట్. సో ఈ ఇయర్ నుంచి ప్రతి ఎగ్జామ్, అది FA ఎగ్జామ్ అయినా మనకి essay అయినా కానీ, మీరు మళ్ళీ అంటే మీ జూనియర్స్ అట్లీస్ట్ పేపర్లు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. మీరు రాసుకోవడానికి ఆల్ 6th నుంచి 10th క్లాస్ వరకు అందరికీ కూడా, ఆల్ ఈవెన్ ఫర్ ప్రైమరీ ఆల్సో బుక్స్ క్లియర్ కట్కి మేమే ఇచ్చేస్తాం. సో అందులోనే మీరు రాసుకోవచ్చు.
ఒక్కొక్కరు ఎగ్జామ్కి ఒక్కొక్క పేపర్, కొంతమంది రూల్డ్ పేపర్స్, బ్లాంక్ పేపర్స్ తీసుకెళ్లి ఏదైతే ఇబ్బంది ఉందో, దిస్ టైమ్ సార్ థ్యాంక్స్ టు యువర్ గైడెన్స్ అండ్ సెక్రటరీ గారి ఇన్స్ట్రక్షన్స్ తో సార్ అసెస్మెంట్ బుక్లెట్ సార్ బై జూన్ ఎండ్ వీఆర్ ఎన్షూరింగ్ దట్ బిఫోర్ జూలైలో మనకి ఎగ్జామ్స్ ఉంటాయి సార్. ఆల్ అసెస్మెంట్ బుక్స్ హావ్ బీన్ క్లియర్ సార్ రైట్ నో, ఇచ్చేసాం ఆల్రెడీ. సో జూన్ ఎండ్కి ఇయర్ అసెస్మెంట్స్ అన్నింటిలో కూడా యూ విల్ హ్యావ్ ప్రీ ప్రింటెడ్ బుక్స్. మీకు 4 మార్క్స్ 2 మార్క్స్కి ఎంత స్పేస్ కావాలో ఆ బాక్స్ కూడా గీసి అందులో రాసేటట్టు కూడా వీఆర్ మేకింగ్ అరేంజ్మెంట్స్ సో దట్ గోయింగ్ ఫార్వర్డ్ the burden to get your papers for examinations will not be there. That's an assurance from the department, sir. Thanks. Thank you, sir. Thank you. Thank you, sir. Last. Chelliki. On undama. Cheppandi. గౌరవనీయులైన ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారికి, స్టేజ్ మీద ఉన్న పెద్దలకు, పేరెంట్స్ అందరికీ, చదువు చెప్పిన గురువులకి, నా ఫ్రెండ్స్ అందరికీ నా నమస్కారాలు. నా పేరు షేక్ సమీరా. నేను పల్నాడు డిస్టిక్ జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ మార్చర్ల నుండి వచ్చాను. ముందుగా మిమ్మల్ని చూడడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్. మేమందరం మిమ్మల్ని చూడడం మా జీవితంలో మర్చిపోలేని ఒక జ్ఞాపకం. నాకు 10th క్లాస్లో 596 మార్క్స్ అవుట్ ఆఫ్ 600 వచ్చాయి సార్. నాకు దానికి చాలా ఆనందంగా ఉంది. ఇంకా మా పల్నాడు జిల్లా విషయానికి వస్తే, ఒకప్పుడు పల్నాడు జిల్లా అన్ని రంగాలలో, ముఖ్యంగా విద్యారంగంలో చాలా వెనుకబడి ఉంది. గత సంవత్సరంలో పల్నాడు జిల్లా విద్యారంగంలో రాష్ట్రంలో 18వ స్థానంలో ఉంది. ఇప్పుడు మన మంచి ప్రభుత్వం రావడం వల్ల పల్నాడు జిల్లా రాష్ట్రంలోనే విద్యారంగంలో 11వ స్థానానికి నిలిచింది. అంతేకాకుండా ఎస్ఎస్సి ఫలితాల్లో పల్నాడు జిల్లాకే స్టేట్ ఫస్ట్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. నేను స్టేట్ టాపర్గా నా ఇంత సక్సెస్కి మూల కారణం మా పేరెంట్స్ కష్టం, ఇంకా మా హెచ్ఎం మేడం, మా టీచర్స్ ఎంకరేజ్మెంట్. మా డియూ మేడం చంద్రకళ మేడం మాకు ఎస్సీఆర్టీ మెటీరియల్, విద్యాజ్యోతి, ఎస్టీయూ మెటీరియల్ సకాలంలో అందించారు. 100 days యాక్షన్ ప్లాన్ కూడా మాకు చాలా ఉపయోగపడింది సార్. నాకు మల్టీ టాపర్గా నిలిపి నాకు గైడెన్స్ ఇస్తూ స్టేట్ లెవెల్ క్విజ్ కాంపిటీషన్స్ లాంటి క్విజ్ కాంపిటీషన్స్, ఎస్సే రైటింగ్, డ్రాయింగ్, డిబేట్ లాంటి అనేక విషయాలలో నా విషయ పరిజ్ఞానం పెంచిన మా సోషల్ టీచర్ ఆయిషా సుల్తానా టీచర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతేకాకుండా మా హెచ్ఎం మేడం, మా సబ్జెక్ట్ టీచర్స్, క్లాస్ టీచర్, ఎంఈఓ సార్ అయిన అల్లి సురేష్ గారు ఎడ్యుకేషన్ పరంగా మాకు చాలా సపోర్ట్ చేశారు. నేను వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఇంకా మా ఫ్యామిలీ విషయానికి వస్తే, మా డాడీ పేరు ఎస్కే జాన్, ఆయన ఎలక్ట్రీషియన్. మా మమ్మీ పేరు ఆబిదా బేగం, హౌస్ వైఫ్. మాకు 3 sisters సార్. నేను ఫస్ట్. సెకండ్ సిస్టర్ నెక్స్ట్ 10th చదవాలి, థర్డ్ సిస్టర్ 6th చదవాలి. మాకు ఫైనాన్షియల్గా కొంచెం ప్రాబ్లం ఉంది సార్. ఇంకా నా లైఫ్లో అంబిషన్ ఐఏఎస్ అవ్వాలని సార్. ఎందుకంటే పేదరికం కారణంగా పై చదువులకు ఆడపిల్లలు చదవడం కష్టమవుతుంది. అలా కాకుండా వాళ్ళ చదువులకి కృషి చేస్తాను, ఫార్మర్స్కి హెల్ప్ చేస్తాను, పర్యావరణ పరిరక్షణకు ప్రయత్నం చేస్తాను. అంతేకాకుండా మా జిల్లాకి, మా రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తాను. మా మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు డిస్టిక్ ఫస్ట్, సెకండ్ వచ్చిన వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇచ్చారు సార్. అది మాకు చాలా ఉపయోగపడింది. అంతేకాకుండా ఇంటర్మీడియట్లో మీరు ఎక్కడ చదివితే అక్కడ ఫ్రీ సీట్ ఇప్పిస్తానన్నారు, మాట నిలుపుకున్నారు సార్. థ్యాంక్స్ ఫర్ జూలకంటి బ్రహ్మారెడ్డి. ఇంకా ఇంటర్తో ఆగిపోకుండా నాకు పై చదువులకు ఆర్థిక సహాయం చేయాలని P4లో భాగంగా పల్నాడు జిల్లాకు అభివృద్ధికి ఎక్కువ మొత్తంలో ఆర్థిక సహాయం చేయాలని మేమందరం కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా అభివృద్ధిలో అభివృద్ధిలో వెనుకబడి ఉండొచ్చు, కానీ మీరు నాకు చూపించిన ప్రేమ, ఆప్యాయన ఏనాడు మర్చిపోలేను. జీవితంలో నా చెయ్యి ఎవరు కొరకల, పల్నాడు జిల్లాలోనే కొరికారు. యువగలం పాదయాత్ర వచ్చినప్పుడు అందరితో చేతులు కలుపుతా, ఒక ఆయన పెద్ద చేయి తీసుకుని కొరికేశాడు. అంటే ఆయన ఆ ప్రేమ చెప్పుకోలేక గట్టిగా కొరికేశాడు.
ఈరోజు కూడా క్యాబినెట్ మీటింగ్లో సుమారుగా ఫస్ట్ 10 ఐటమ్స్ పెట్టుబడుల గురించి వచ్చినాయి. అంటే అనేక కంపెనీలు ఫార్మా, ఐటీ రంగం, సోలార్ ఇవన్నిటిలో వచ్చినాయి. ఈరోజు కొత్త పాలసీ తీసుకొచ్చారు. టెక్స్టైల్స్, లెదర్కి కొత్త పాలసీ తీసుకొచ్చారమ్మా ఈరోజు. ఇప్పుడు మనం వాడే బట్టలు కానివ్వండి, వేసుకునే చెప్పులు, బూట్లు కూడా టెక్నాలజీ చాలా మారుతుంది. ఇట్స్ కాల్డ్ టెక్నికల్ టెక్స్టైల్స్ అని వచ్చేసింది. దానికేనంటే నేను బలంగా నమ్మేది పల్నాడుని, ప్రకాశంని హబ్గా క్రియేట్ చేయాలనేది బలంగా మేము నమ్ముతున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో అది డిస్కషన్ వచ్చింది. ఎస్, పల్నాడు ఫోకస్ పెట్టాలి. మనకు ప్రత్యేకంగా సాగు తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది, నాకు ఐడియా ఉంది. అది మన వెలగొండ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం దానికి కట్టుబడింది. వీఆర్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. పూర్తి చేస్తాం. కానీ మీరు అన్నట్టు పరిశ్రమలు తీసుకురావాలి. దానికి ఒక థిమాటిక్గా చేయాలని నేను బలంగా నమ్ముతున్నాను. ఏదో ఒక్క కంపెనీ తీసుకొస్తే ప్రాంతం ఓవర్ నైట్ మారదు తల్లి. కానీ మొత్తం ఎకో సిస్టమ్ కానీ తీసుకొస్తే మొత్తం ప్రాంతం మారుతుంది. ఎట్లయితే అనంతపురానికి మన మొత్తం ఆటోమోటివ్ క్లస్టర్ క్రియేట్ చేసాం, మొత్తం ఆ ఏరియా రూపురేఖలే మారిపోయినాయి ఈరోజు. అట్లా దీంట్లో చేద్దాం, టెక్నికల్ టెక్స్టైల్స్, లెదర్లో చేద్దాం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. విల్ టేక్ ఇట్ అప్. అండ్ ఎస్, మీ వివరాలన్నీ మా దగ్గరనే. విల్ టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ. మిమ్మల్ని సపోర్ట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. జై హింద్.